స్టార్ట్ అయిపోయింది. Hi, hello. Good evening to all the aspirants. So, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. మీ ఆడియబుల్ క్లియర్గా వినిపిస్తుంది కదమ్మా? యా గుడ్ ఈవినింగ్ సుధాకర్ గారు, గిరిజ గారు, సతీష్ కుమార్ గారు, అలాగే నీలిరుద్ర గారు, నాగమణి గారు, శ్రీను గారు, అందరికీ గుడ్ ఈవినింగ్. సుధా గారు, ప్రతి ఒక్కరికండి. యా, మే ఆడిబుల్ క్లియర్లీ? సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. వితౌట్ డిలే విల్ మూవ్ టువర్డ్స్ ది సెషన్. ఓకే, రైట్. ఎగ్జామ్ దగ్గర పడుతుందనే టెన్షన్ ఏమీ పడొద్దు. సో మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారంగా నేను ఇంగ్లీష్ క్లాస్ అనేది వెళ్తున్నాం. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనే విషయానికి వస్తే భయాన్ని విడిచిపెట్టి కొండంత ధైర్యంతో ఉండండి. మీ వెనకాల పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా ఉంది, ఈ ప్రశాంత్ సార్ ఉన్నారు. సో గతంలో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రీసౌండ్ వస్తుందా? సో జస్ట్ ఐ వాంట్ టు చెక్. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా. ఆడిబుల్ క్లియర్లీ నౌ? యా, గుడ్ ఈవినింగ్. నౌ క్లియర్? యా, ఇంకా రీసౌండ్ అట్లేదు కదా? డన్, దట్స్ ఫైన్. ఓకే, సో రైట్. గతంలో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎలా ఉండేది అనేది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం, రానున్న ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి ఎలా మనం పోరాడాలి, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సో నో భయమ్స్, ఓల్ ఇన్ ధైర్యమ్స్. ఓకేనా? సో నో భయమ్స్, ఓన్లీ ధైర్యమ్స్. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సింది ఏంటి, భయపడవద్దు ఇకపై నుండి. సో మీ వెనకాల ఒక బెస్ట్ స్ట్రాటజీ ఉంది. సో కాబట్టి ఆ స్ట్రాటజీ మిమ్మల్ని నిలబెట్టిస్తుంది. ఓకే, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఆర్టికల్స్. ఓకే, సో ప్రీవియస్ సెషన్ we learned clauses and I mean the conditionals and simple compound complex, all these things we learned. Now we are going to know about article, which is the easiest part in the grammar, but mostly sometimes we may confuse to choose a perfect answer in the examination hall. Okay, right? So ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైట్, ఆర్టికల్ గురించి మనం మాట్లాడదాం. ఆర్టికల్ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి అంటే, సో గుర్తుపెట్టుకుందామా, ఆర్టికల్స్. రైట్, ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ ని మనం గుర్తుంచుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ కూడా చెప్పడం జరిగింది క్లాస్ లో. సో దాన్ని ఫార్ములా అంటాం. ఓకే, ఫార్ములా. ఈ రోజు క్లాస్ లో మనం కాన్సెప్ట్ చెప్తాం, అలాగే టెక్స్ట్ బుక్ కూడా ఉంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. రైట్, మరి టెక్స్ట్ బుక్స్ లో కూడా 9th క్లాస్ 10th క్లాస్ లో ఆర్టికల్స్ గురించి మెన్షన్ చేశారు. కాబట్టి 7th క్లాస్ అండ్ 10th క్లాస్, నాట్ 9th క్లాస్. సో దాని గురించి కూడా మనం సెషన్ లో తెలుసుకుందాం. రైట్,
ఆర్టికల్స్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఏ డిటర్మినెంట్. దానికి ఇంకొక పేరే డిటర్మినెంట్స్ అంటారు, ఆర్టికల్ ప్రిపోజిషన్. సో ఆర్టికల్లో ముఖ్యంగా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆర్టికల్ అనేది దీనికి రకరకాల గ్రామర్లో ఒక పేరు ఉంది, ఇంగ్లీష్ డిక్షనరీ ఇంకో పేరు ఉంది, గ్రామర్లో కూడా ఇంకో పేరు ఉంది. ఓకేనా? సో అవన్నీ బేసిక్ నాలెడ్జ్. అయితే ఆర్టికల్లో ముఖ్యమైనది డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. సో డెఫినెట్ ఆర్టికల్, definite articles and indefinite articles. Indefinite articles. So we know very well. అయితే ప్రతి ఒక్కరు ఈ రెండిటితో తెలుసుకుంటున్నారు. మూడోది కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్, మూడోది కూడా ఉంది. సో దిస్ ఇస్ ద ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఈ మూడు నేర్చుకోవాల్సిందే. అంటే దీన్ని నాట్ యూజ్ అంటాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ద. మరి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ఏ ఎన్. మరి నాట్, నో ఆర్టికల్ అని ఆప్షన్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా చూస్తుంటే ద, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ నో ఆర్టికల్. కానీ ప్రతి ఒక్కరు ఈ రెండింటిపైనే దృష్టి పెడతారు, ఇది విడిచిపెట్టేస్తారు. జీవితంలో అది మనకి ఎంత అవసరం అనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అది ఎంత అవసరం లేనిది అనేది కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి ఇది మీరు గమనించాలి, అండర్లైన్ చేసుకోవాలి. నేను ఎవరితో స్నేహం చేసుకోవాలనేది ఎంత ముఖ్యమో, ఎవరితో స్నేహం చేసుకోకూడదు, ఎటువంటి వ్యక్తికి నేను దూరం ఉండాలి అనేది కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యము మై డియర్ ఆస్పిరెంట్స్. సో రైట్. సో ఇంతకంటే మరి ఏం చెప్పలేం, బట్ అందరికీ తెలిసిన భావాలు అది. రైట్. మరి ఈ సెషన్లో డెఫినెట్ ఆర్టికల్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్ములా ఏంటంటే, మన క్లాస్లో వరల్డ్ టూర్ అనే ఒక షార్ట్ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ షార్ట్ స్టోరీలోనే డెఫినెట్ ఆర్టికల్ ఉన్నటువంటి 50 యూసేజెస్ అంతా 50 యూసేజెస్ అంతా క్లియర్గా, డీటెయిల్గా, డెప్త్గా ప్రతి ఒక్క పాయింట్ని పాయింట్అవుట్ చేస్తూ చెప్పడం జరిగింది ఇక్కడ సెషన్లో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్ములా అంటాం. మరి అవన్నీ నేను చెప్పకుండా ఓన్లీ షార్ట్ కట్ మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపికతో వినండి. ఓకేనా? సో రైట్. మాట్లాడతా మీ డౌట్లు అన్ని క్లియర్ చేస్తాను. సో ఒక్కసారి క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేటువంటి వద్దు, తర్వాత మనం మాట్లాడదాం, సరేనా? సో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ ఉన్న కూడా రేపు నుంచి అన్ని అప్లోడ్ అవుతుంది, ఏం టెన్షన్ పడదు. ఓకేనా? రైట్. వరల్డ్ టూర్. ఈ వరల్డ్ టూర్ లో మనం ఏం చెప్పామంటే స్టోరీ అని చెప్పాం. ఈ స్టోరీలో మనం డెఫినెట్ ఆర్టికల్ గురించి క్లియర్ గా ప్రతి ఒక్క పర్సన్ కి యూజ్ఫుల్ గా అయినట్టు చెప్తాం. అయితే డెఫినెట్ ఆర్టికల్ అంటాం కదా, దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది ఒక షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. మోస్ట్లీ దా ఈస్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ బుక్స్. అంటే ఎటువంటి బుక్స్ సార్? ఎస్, that should be a holy faith books, that should be epics books, okay, that should be magazines, holy faith books and famous books, epic books and that should be a magazine. అందుకో బుక్స్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఉపయోగించాలి? holy faith books, epics, ఓకేనా, అలాగే ఫేమస్ సొసైటీలో ఉన్న ఫేమస్ బుక్స్, అలానే దానితో పాటు వచ్చిన మ్యాగజైన్స్ ముందు దా అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది. రెండోది ఇంకెక్కడ ఉపయోగించాలంటే ట్రాన్స్పోర్ట్. అంటే మనకు ఉన్నటువంటి 4 రకాల ట్రాన్స్పోర్ట్ ఏంటి? ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ల్యాండ్, ఎయిర్, వాటర్, ఇంకోటి ఏంటమ్మా రైల్ ట్రాన్స్పోర్ట్. ఈ 4 ట్రాన్స్పోర్ట్ దగ్గర ఎక్కడైనా పర్టికులర్ గా చూడండి, బస్ అని తెలియపరిస్తే మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు, ట్రైన్ అని ఉపయోగిస్తే మనం ఉపయోగించకూడదు, కానీ ద బుల్లెట్ ట్రైన్, సో అక్కడ పర్టికులర్ గా పాయింట్అవుట్ చేస్తే మనం దాన్ని ఉపయోగించాలి. అలా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఎటువంటి పదాలైనా వచ్చేటప్పుడు దాని ముందు మనం ఏంటి రాయాలి? దా రాయాలి. నెక్స్ట్ నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్. నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో ఈ నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ అంటే నేచురల్ కి సంబంధించిన, నేచర్ కి సంబంధించింది ఏంటంటే వాటర్, ల్యాండ్ అండ్ స్కై. ఎక్కడే చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ గేట్స్ ఆర్ ఎస్, మనం వీ కెన్ యూజ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సీస్,
బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఓషియన్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ది లేక్స్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డ్యామ్స్, ఇటువంటి ఎక్కడైనా మెన్షన్ చేస్తే వాటి అన్నిటి ముందు మనం ఏం రాయాలి? ద అనే ఆర్టికల్స్ రాయాలి. అంటే ఈ షార్ట్ కట్స్ గుర్తుంచుకుంటే చాలు. ఓన్లీ షార్ట్ కట్ మాత్రమే చెప్తున్నాను, డీటెయిల్ స్టోరీ చెప్పట్లేదు. ఓకేనా? ఓన్లీ షార్ట్ కట్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ల్యాండ్ కి సంబంధించినటువంటి పదాలు. ల్యాండ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లెయిన్స్, ప్లేట్యూస్, డిజర్ట్, ఫారెస్ట్, మౌంటైన్స్, ఇవన్నీ భూమికి సంబంధించే పదాలు కదా. వాటి అన్నిటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. ద థార్ డిజర్ట్, ఓకేనా? ద థార్ డిజర్ట్ అంటాం. లేకపోతే ప్లెయిన్స్, ద నీలగిరి ప్లెయిన్స్, ప్లేట్యూస్, ఓకే, ద కోస్టల్ ప్లేట్యూస్, ప్లెయిన్స్ అంటాం. సో ఇలా ప్లెయిన్స్, ప్లేట్యూస్, అలాగే హిల్స్, ఫారెస్ట్, తర్వాత మౌంటైన్స్, ఇటువంటి పదాలు, డిజర్ట్, ఇటువంటి పదాలు ఎక్కడైనా వస్తే వాటి ముందు మనం దాన్ని ఉపయోగించాలి. అలాగే స్కైకి సంబంధించినటువంటి, స్కై అంటే పైన ఉన్నది మనకు తెలుసు. అక్కడ ఆస్ట్రేట్స్ గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే భూభాగానికి అంటే పైన ఉన్న భాగానికి 4 భాగాల గురించి తెలియజేసేటప్పుడు, సో అలాగే నార్త్ పోల్, సౌత్ పోల్, ఈస్టర్న్ పోల్, ఇలా పోల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు, లేకపోతే మనకు ఉన్నటువంటి టోటల్గా ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ప్లానెట్స్ గురించి చెప్పేటప్పుడు పర్టికులర్గా అటువంటి సందర్భంలో కూడా మనం దా ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం. సో రైట్, ఈ ప్రాంతంలో మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. అలాగే నేచురల్ అనేది ఆర్టిఫిషియల్, మానవుడు చేత సృష్టించబడి, ఇవన్నీ ల్యాండ్, వాటర్, ల్యాండ్, స్కై అనేది భగవంతుడి చేత సృష్టించబడినవి. కానీ మానవుడి చేత సృష్టించబడినవి కూడా కొన్ని ఉంటాయి. మానవుడి చేత సృష్టించబడినవి ఏంటి సార్? రైట్, గుర్తుపెట్టుకోండి. మానవుడి చేత సృష్టించబడినవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ ఉంది. ఎవడు చేశాడు? మానవుడే కదా. సో ఇటువంటి పదాలు ఏవైతే వస్తే వాటి అన్నిటి దగ్గర మనం దా ఆర్టికల్ని ఉపయోగించాలి. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిల్డింగ్స్ అండ్ ప్లేసెస్. బిల్డింగ్స్ అండ్ ప్లేసెస్, విచ్ బిల్డింగ్ అంటే విచ్ ఇస్ ఏ దేని బట్టి అంటే, బిల్డింగ్స్ అంటే ఏంటంటే చూడండి, ఓల్డ్ బిల్డింగ్స్ అంటే విచ్ ఇస్ హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్స్ అంటే ఎక్కడ ఉన్నాయో హిస్టారికల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, మరి ఫేమస్ బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆ బిల్డింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి సంబంధించిన బిల్డింగ్స్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చరిత్రకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ద రెడ్ ఫోర్ట్, ద తాజ్ మహల్ కదా. అటువంటి పదాలు ఏమైనా వచ్చినా ఎడల అటువంటి దగ్గర మనం సున్నితమైన ఒకే విషయాన్ని 10 సార్లు కామెంట్ చేయవద్దు. నేను చెప్పాను అప్లోడ్ చేస్తానని మళ్ళీ కామెంట్ చేసి క్లాస్ మధ్య డిస్టర్బ్ చేయవద్దు. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్. రైట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఈ డిస్టర్బెన్స్ అంటే మధ్యన మంచి క్లాస్ ఉండేటప్పుడు పనికిరాని అదే ఇవన్నీ డిస్టర్బెన్స్ చాలా చిరాకు ఉంటుంది. సో రైట్, బిల్డింగ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ చెప్తున్నాం మనం ముఖ్యంగా అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ బై ది హిస్టారికల్ బిల్డింగ్స్ అంటాం, బై ది గవర్నమెంట్ బిల్డింగ్. హిస్టారికల్ బిల్డింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఫోర్ట్, తాజ్ మహల్, ఇవన్నీ హిస్టారికల్ బిల్డింగే కదా. మరి గవర్నమెంట్, బై ది గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ద అసెంబ్లీ, పార్లమెంట్, ఇవి గవర్నమెంట్ బిల్డింగ్ కదా. మరి ప్రైవేట్ బిల్డింగ్ కూడా వస్తుంది, కొన్ని హోటల్ నేమ్స్ వస్తుంది, ద తాజ్ హోటల్ అంటాం. సో దట్ ఈస్ ద ప్రైవేట్ బిల్డింగ్. ఇలా బిల్డింగ్స్ గురించి వచ్చేటప్పుడు మనం ఉపయోగించాలి. పర్టికులర్ ప్లేసెస్ గురించి వచ్చేటప్పుడు కూడా దాన్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, వీటి అన్నిటి దగ్గర దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అంటారు. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అంటే చూడండి, ద నెహ్రూ ఫ్యామిలీ, ద గాంధీ ఫ్యామిలీ, ఇలా ఒక జాతి మొత్తాన్ని సూచించినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాయాలి. సెలబ్రేషన్స్ మనం చేస్తుంటాం, పండగలు, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ మనం చేస్తున్నాం, దాని ముందు కూడా మనం రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద దసరా కదా, సెలబ్రేషన్ కదా. సో రైట్, ఫెస్టివల్స్, సెలబ్రేషన్ అంటే ఫెస్టివల్స్. అలాగే హ్యూమన్ రిలేషన్స్,
మానవుడికి సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా ద ఆర్టికల్ ను ఉపయోగించాలి. ఫర్ మానవుడు సంబంధించింది ఏంటి సార్? ఎస్. సో హెడ్ మాస్టర్ అనే టైటిల్ ఉంది, ప్రొఫెషనల్ టైటిల్ ఉంది. సో డిగ్నిఫైడ్ కి ఇచ్చినటువంటి కదా, ప్రొఫెషనల్ నుంచి వచ్చినట్టు కొన్ని టైటిల్. ద హెడ్ మాస్టర్ అంటే ప్రొఫెషనల్ పరంగా డిగ్నిఫైడ్ ని పెంచుతుంది. సో హైయర్ అథారిటీ, లోయర్ అథారిటీ అనేది చెప్తాం. ఈ హైయర్ అథారిటీ గురించి వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం అంటే దాన్ని ఉపయోగిస్తాం. ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపాల్. హోప్ యు అండర్స్టాండ్. సో ఇటువంటి సందర్భంలో మనం చెప్తాం. లేదా ఏదైనా ఒక సందర్భంలో సూపర్లేటివ్ డిగ్రీకి తెలియజేసేటప్పుడు కూడా ద టాలెస్ట్ మ్యాన్, షార్టెస్ట్ గర్ల్ ఇలా చెప్పేటప్పుడు కూడా మనం దాన్ని ఉపయోగిస్తాం. సో ఇటువంటి సందర్భంలో దాన్ని ఉపయోగిస్తాం. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి అంటే, సో మొత్తం పైన ఎన్ని యూసేజెస్ ఉంటాయి అంటే 50 అండి. మొత్తం పైన ఈ 50 యూసేజెస్ అన్ని కూడా మనం గుర్తుంచుకుంటే మనం రాసుకోవచ్చు. రేపొద్దున ఈ 50 యూసేజ్ నుంచే మన దగ్గర ఒకవేళ మీ దగ్గర టైం లేదు అంటే, ఆర్టికల్ సెషన్ క్లాస్ వినడం టైం లేదంటే ప్లీజ్ గో థరోలీ మెటీరియల్. నేను ఏ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశానో ఆ మెటీరియల్ థరోలీగా మీరు వెళ్తే ఒక్క బిట్ కూడా ఆర్టికల్ నుంచి మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అంత డీటెయిల్గా డెప్త్గా మెటీరియల్ కూడా నేను పొందుపరచడం జరిగింది. ఒక్కసారి వీలైతే చూడండి. ఇప్పుడు చెప్పిన కంటెంట్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో అదే చెప్తున్నాను. గతంలో ఏ క్వశ్చన్స్ వచ్చాయో దాన్ని బేస్ అవుట్ చేసి చెప్తున్నాను. ప్రతిదీ ఒక ప్యాటర్న్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దాదాపు 20 లైక్స్ వచ్చిన 60 మంది ఉన్నారు. ఓకే సో రైట్, ఇలా మనం మాట్లాడుకుంటుంటే ఈ యూసేజెస్ అన్ని గుర్తుంచుకుంటే డెఫినెట్ ఆర్టికల్ ని మనం ఈజీగా మనం మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. డెఫినెట్ ఆర్టికల్ అయితే ఎలా గుర్తుంచుకోవచ్చు? రైట్, మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు అర్థమైంది కదా. మరి డెఫినెట్ ఆర్టికల్ అర్థమైంది. సో నేను ఓన్లీ షార్ట్ కట్ చెప్తున్నాను అమ్మా, క్లాస్ చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నా ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటమ్మా? ఏఎన్ అంటాం. మనకి చిన్నప్పటి నుంచి మనకి తెలుసు ఏఎన్ అంటే ఏంటంటే, ఎన్ అనేది మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ది వబల్ సౌండ్ అంటాం, వెబల్ సౌండ్ అంటాం. ఏంటమ్మా? రైట్. మరి ఏ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? కాన్సనెంట్ సౌండ్ దగ్గర మనం ఉపయోగిస్తాం. వబల్ సౌండ్ లో ఎన్ని ఉంటాయి? 5. కాన్సనెంట్ సౌండ్ లో ఎన్ని ఉంటాయి? 21. ఇంకా 7 వోవల్స్ ఉన్నాయి కానీ దీంట్లో కలిపేసాను. రైట్. సో AEIOU అన్ని తెలుసు మనకి. సో ఈ పదాల ముందు వచ్చేటప్పుడు which word that denote represent to the vowel sound we have to write N, and which word that represent a consonant sound, so that is the ఆ ప్లేస్ లో మనం ఏంటి రాయాలి అంటే ఏ రాయాలి. అయితే ఇక్కడ గమనించాలి, రెండింటికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది. సో ఆర్టికల్ ఈజ్ మోస్ట్లీ, ఐ మీన్ ఇండెఫినిట్ ఆర్టికల్ ఈజ్ మోస్ట్లీ డిపెండ్ అపాన్ దీస్ వర్డ్స్ అని అంటాము. కాదు, ఆర్టికల్ ఇండెఫినిట్ ఆర్టికల్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ది సౌండ్. గుర్తు పెట్టుకున్నామా? దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే సౌండ్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ వొవెల్ సౌండ్ లెటర్స్ అని చెప్పకూడదు, కాన్సనెంట్ లెటర్ అని మనం చెప్పకూడదు. అయితే చిన్నప్పటి నుంచి వాటిపైన మనకి కొంత పట్టు ఉంటుంది, అవగాహన ఉంటుంది, కాబట్టి దాన్ని రికాల్ చేయడానికి చెప్పడం జరిగింది తప్ప వాటిపైన పెద్దగా అయితే లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇండెఫినిట్ ఆర్టికల్ ఇస్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ ది ఆర్టికల్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. విచ్ వర్డ్ ద డినోటెడ్ ది, ఒకవేళ ఏదైనా ఒక లెటర్ వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అయ్యి, చూడండి వొవెల్ సౌండ్ తో పాటు స్టార్ట్ అయ్యి కాన్సనెంట్ సౌండ్ గాని రిప్రజెంట్ చేస్తా. ముందు రాద్దాం. వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అయ్యి వొవెల్ సౌండ్ లెటర్ రాద్దాం. వొవెల్ సౌండ్ లెటర్ తో స్టార్ట్ అయ్యి వొవెల్ సౌండ్ గాని రిప్రజెంట్ చేస్తే, వొవెల్ సౌండ్ ని రిప్రజెంట్ చేస్తే మనం ఏం రాయాలి? ఎన్ రాయాలి. ఏదైనా ఒక వర్డ్ లో వొవెల్ సౌండ్ తో పాటు, వొవెల్ సౌండ్ లెటర్ తో పాటు స్టార్ట్ అయ్యి కాన్సనెంట్ సౌండ్ రిప్రజెంట్ చేస్తే మనం ఏం రాయాలి? ఏ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక స్టేట్మెంట్ లో, వర్డ్ లో కాన్సనెంట్ సౌండ్ లెటర్ తో స్టార్ట్ అయ్యి కాన్సనెంట్ సౌండ్ రిప్రజెంట్ చేస్తే, కాన్సనెంట్ సౌండ్ రిప్రజెంట్ చేస్తే ఏ రాయాలి. ఏదైనా ఒక సందర్భంలో కాన్సనెంట్ సౌండ్ లెటర్ అయ్యి వొవెల్ సౌండ్ రిప్రజెంట్ చేస్తే ఎన్ రాయాలి. అందుకోసమే ఇట్ ఈస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీకోడ్ అండి. ఇంతకంటే ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ 100 రకాల పుస్తకాలు వెతికినా ఇంకా దొరకదు.
సో ఏంటి సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. సో డేస్ ఆర్ అని రాద్దాం. సో ఇవి చిన్నప్పటి నుంచి అందరూ చెప్పినవండి. ఆల్రెడీ యూ లెర్న్ యూ నో వెరీ వెల్. అందుకోసం నేను చెప్పట్లే ఎగ్జాంపుల్స్. సో చూడండి, హెచ్ ద వర్డ్ ఈస్ డినోటెడ్ వాట్ కాన్సనెంట్ సౌండ్ లెటర్ బట్ వైల్ యు ఆర్ ప్రొనౌన్స్, ఎప్పుడైతే ప్రొనౌన్సియేషన్ చేస్తాం వర్డ్ ని మనం ఆర్ అంటాం, హెచ్ సైలెంట్ అవుతుంది ఆర్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ఆర్ రాస్తాం. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే రావాలి ఏ రావాలి, ఎందుకంటే హెచ్ అనే కాన్సనెంట్ సౌండ్ తో వచ్చింది. చూసారా ఇక్కడ బిసిడి ఇది కాన్సనెంట్ సౌండ్ కదా. అలాగే ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనం ఈకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. డేస్ ఎలిఫెంట్ అంటాం, డేస్ ఎలిఫెంట్ అంటాం. సో ఏదైనా కానీ హీస్ ఆ డేస్ ఎలిఫెంట్, ఓకే హీస్ ఆ డేస్ యూరోపియన్ అంటాం. సో both words are begin with the vowel sound letter. Just you have to observe. అందుకోసమే షార్ట్ కట్ పై ఆధారపడవద్దు, ఆధారపడి మోసపోవద్దు అంటాను. బిగినింగ్ నుండి నేను చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే యూ డోంట్ ఫోకస్ ఆన్ షార్ట్ కట్. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ది కాన్సెప్ట్, లేటర్ యూ షుడ్ ఫాలో ది షార్ట్ కట్. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత షార్ట్ కట్ మీరు వెళ్ళారనుకోండి ఈజీగా మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ తెలియకుండా కానీ మీకు షార్ట్ కట్ మీరు వెతికారనుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజన్ అవుతుంది. రైట్. సో కాబట్టి అది మనకి పదే 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 మనకి గుర్తుండాలి. రైట్. అది గుర్తుంటే తప్ప, కాన్సెప్ట్ గుర్తుంటే తప్ప మన షార్ట్ కట్ని మనం పట్టలేము. షార్ట్ కట్ మనం కనుక పట్టుకోకపోతే కాన్సెప్ట్ కానీ మనకి సరిగ్గా లేకపోతే షార్ట్ కట్ అనేది పోతుంది. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు కామెంట్ చేయండి అమ్మా. ఎలిఫెంట్ ముందు ఏంటి వస్తుంది? సో ఏ వస్తుందా ఎన్ వస్తుందా? ఇది గమనించాలి. మరి బోత్ వర్డ్స్, అందుకోసం వవల్ సౌండ్ లెటర్ అని చెప్తాం ఇక్కడ. ఈ వవల్ సౌండ్ లెటర్ ముందు ఏంటి వస్తుంది? ఏవైనా వర్డ్ వవల్ సౌండ్ లెటర్ ముందు ఉంటే ఎన్ రాసియండి అంటే అన్ని వేళలు అది కాదు కదా. సో నేను చాలా సందర్భాలు చెప్పాను. సో మెరిసేదంతా బంగారం కాదు లేదా వజ్రం కాదు అని అంటాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటాం కదా. సో లైక్ దట్ హియర్ వీ షుడ్ నో వెరీ వెల్ అబౌట్ ఇట్. ఇది మనం గమనించాల్సింది. రైట్. ప్రతి ఒక్కరి మైండ్ లో ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి అర్థమైంది వాట్ ద యూజ్ ఇస్ హియర్. సో ఎన్ ఎలిఫెంట్ రాస్తాం ఇక్కడ. ఎక్కడ ఎన్ యూరోపియన్ రాస్తామా? నో, రాంగ్. ఎందుకు సార్? సో హౌ యు ప్రొనౌన్స్ యూరోపియన్? ఎలా పలుకుతున్నాం? యూగా పలుకుతున్నాం కదా. ఎక్కడ ఎలా పలుకుతున్నాం? ఎలిఫెంట్ గా పలుకుతున్నాం, ఎలిఫెంట్ గా పలుకుతున్నాం. ఎక్కడేమో యూరోపియన్ అని పలుకుతున్నాం కదా. యూరోపియన్ యూరోపియన్ యూగా పలుకుతున్నాం కదమ్మా. ఎక్కడేమో ఏగా పలుకుతున్నాం, ఇక్కడ యూగా పలుకుతున్నాం. అంటే దిస్ word, these two words represent sound. So whatever we used n and a, the article, I mean indefinite article, it is always depend upon the sound, not letter, not vowel, not letter. అది వవల్ సౌండా కాన్సనెంట్ సౌండ్ అని ఐడెంటిఫికేషన్ చేసి మనం రాస్తే తప్ప లేదా తప్పు చేసినట్టు అవుతుంది. ఇది గమనించాల్సింది. రైట్. సో ఇది ప్రతి ఒక్కరి మైండ్ లో ఇది మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. డెఫినెట్ ఆర్టికల్ అనేది దేనినైనా పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసి తెలియజేస్తే దా రాయాలి. ఏదైనా ఒకటి అని సూచిస్తే ఏ కానీ ఎన్ కానీ రాయాలి. గుర్తుపెట్టుకోండి. కానీ ఏ ఎన్ రెండు కూడా ఒకటే అర్థము. ఏ అన్నా ఒకటే, ఎన్ అన్నా ఒకటే. కానీ ఇక్కడ ఎప్పుడు రాస్తాం ఏ రాద్దాం, ఎప్పుడు ఎన్ రాస్తాం అంటే ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఏ అనేది ఎన్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే ద వర్డ్ ప్రొనౌన్స్, ద వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్. సో ఇఫ్ ద వర్డ్ డినోటెడ్ ఏ వవల్ సౌండ్, నాట్ లెటర్, కీప్ ఇన్ యువర్ మైండ్. సో ఇఫ్ ద వర్డ్ ఇస్ డినోటెడ్ ఏ వవల్ సౌండ్, we should write n, and which word denoted a consonant sound, we should write a. ఆ ఒక్క ఎగ్జాంపుల్ కానీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా? సో ఇప్పుడు నేను ట్రిక్ ఏదైతే చెప్పానో ఈ ట్రిక్ ప్లస్ ఈ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే డెఫినెట్ ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది క్లియర్ గా ఫర్ ఎవర్ గా మీ మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతుంది.
ఎస్, రైట్. ఇప్పుడు మనం తెలుసుకోకుంటే ఎస్, ఇప్పుడు అన్నిటికంటే చాలా విలువైంది ఏంటంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. నాకు డ్రైవింగ్ వచ్చింది, ఎలా డ్రైవ్ చేయాలో తెలిసింది, కానీ ఏ సందర్భంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలిసింది, ఎక్కడ బ్రేక్ వేయాలో ఎక్కడ బ్రేక్ వేయకూడదో ఇవన్నీ నాకు బాగా తెలిసింది. ఎప్పుడు గేర్ మార్చాలి, ఎప్పుడు స్పీడ్కి వెళ్ళాలి, ఇవన్నీ తెలుసు. కానీ ఇంకోటి కూడా తెలుసుకోవాలి, ఏ చోట నేను స్పీడ్గా వెళ్ళకూడదు, ఎక్కడ నేను డ్రైవింగ్ చేయకూడదు, ఎక్కడ నేను బ్రేక్ వేయకూడదు, ఎక్కడ నేను స్పీడ్గా వెళ్ళకూడదు, అది కూడా తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చెయ్యాలి అనేది ఎంత తెలుసుకోవాల్సిందో చేయకూడనివి కూడా తెలుసుకోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. మనం ఎగ్జామ్లో రాంగ్ చేయడానికి ఇదే ప్యాటర్న్. సో మనం వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ ఆల్ ది పాజిటివ్ సైడ్లో మనం నేర్చుకుంటున్నాం, క్వశ్చన్ ఆన్సర్ ఎవ్రీథింగ్. బట్ ఒకటి మనం నేర్చుకోలేకపోతున్నాం ఏంటంటే, సో ఒక్క నిమిషం చార్జ్ చేయండి, రైట్. ఒకటి మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే ఎప్పుడు ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అనే విషయం మాత్రం మర్చిపోతున్నాం. అది మర్చిపోవద్దు, వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడ ఉపయోగించకూడదు? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. విచ్ వర్డ్ that denoted about the proper noun, common noun, collective noun, abstract noun, material noun. సో ఏదైనా ఒక వర్డ్, that word should be a proper noun, the word should be a material noun, the word should be a abstract noun. ఇటువంటి దగ్గర మనం ఏది ఉపయోగించకూడదు అంటే ఒమిషన్ ఆఫ్, దీన్నే నో ఆర్టికల్ ఏమనొచ్చమా, నో ఆర్టికల్ లేదా నాట్ యూజ్ అని చెప్పొచ్చు. సో ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు, నౌన్ లో ఉన్న కైండ్స్ గురించి చెప్పాను గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఇక్కడ ఉపయోగించకూడదు. నౌన్ లో ఉన్న ప్రాపర్ నౌన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ డే క్లాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందమ్మా, రైట్. సో ద ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆర్ కంట్రీ అని చెప్పాను. ద ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇది ప్రీవియస్ బిట్, దేనిలో కామన్ ఎర్రర్ లో వచ్చింది. ద ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నారు, ఎక్కడ నో ఎర్రర్. ఓకే, సో ఏ పార్ట్ లో తప్పు ఉంది అనేసి అన్నాం. చాలా మంది ఆప్షన్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, రైట్. ఫస్ట్ డే క్లాస్ లో ఎంతమంది వచ్చి ఉంటారో అది పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆన్సర్ చేయండి ఇది క్వశ్చన్ కి. ద ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే ఏబిసిడి నో ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఫైండ్ అవుట్ ది ఆర్టికల్ అంటాడు. అదే ఆర్టికల్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ ది ఎర్రర్ పార్ట్ అని చెప్తారు. మరి ఇక్కడ చూసాం ద ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్, ఎస్ మా ఆప్షన్ ఇక్కడ డిలో నో ఎర్రర్ ఉంటుంది, డిలో నో ఎర్రర్ ఉంటుంది. మీరు రాసి ఎగ్జామ్ హాల్లో వచ్చి ఉంటారు, ఎస్ దిస్ ఇస్ ద డి ఆప్షన్. సూపర్, ఎగ్జామ్ ఎలా రాశారు, సూపర్ గా రాశాను. ఈసారి ఇంగ్లీష్ లో నాదే స్కోర్ అనేసి అనుకుంటాం. ఎప్పుడు మనం ఎగ్జామ్ రాసిన తర్వాత, ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్ చూసామో ఒక్కొక్క ఆన్సర్ మైనస్ అవుతూ స్కోర్ మైనస్ అవుతూ పోతుంది. అరే స్కోర్ ఎలా మైనస్ అవుతుంది, ఆర్టికల్కి వచ్చింది ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నారే, దా ఢిల్లీ విచ్ పార్ట్, అక్కడ ఎర్రర్లో ఏ పార్ట్ ఉంటుంది ఏ ఉంటుంది. అప్పుడు అహో ఢిల్లీ అనే ద వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ డినోటెడ్ ఏ ప్రాపర్ నౌన్ కదమ్మా, ప్రాపర్ నౌన్. సో ద వర్డ్ డినోటెడ్ ఏ వాట్, ప్రాపర్ నౌన్. వర్డ్ దేన్ని సూచిస్తుంది, ప్రాపర్ నౌన్ ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ దాని బిఫోర్ ఎటువంటి ఆర్టికల్ రాయకూడదని ఎక్కడ చెప్పారు అంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ లో చెప్పారు. చూసారా, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ లో ప్రాపర్ నౌన్ దగ్గర, కామన్ నౌన్ దగ్గర, అబ్స్ట్రాక్ట్ నౌన్ దగ్గర, మెటీరియల్ నౌన్ దగ్గర ఉపయోగించకూడదు అని చెప్పడం జరిగింది. మరి కౌంటబుల్ నౌన్ వచ్చేటప్పుడు ఉపయోగించవచ్చు, అన్కౌంటబుల్ నౌన్ వచ్చేటప్పుడు ఉపయోగించవచ్చు, మెటీరియల్ నౌన్ వచ్చేటప్పుడు ఉపయోగించకూడదు. అయితే దాన్ని కనుక పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే మళ్ళీ ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఉపయోగించకూడదు అన్న నోటుతోనే ఉపయోగించాలి అని చెప్తున్నా. ఎక్కడ
పర్టికులర్ గా తెలియజేస్తే లేదా సంఖ్యా రూపంలో తెలియజేస్తే కౌంటబుల్ రూపంలో తెలియజేస్తే ఉపయోగించవచ్చు. సో అలాగా ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, we should not use before the names of languages. We should not use it before the languages. We should not use it before the names of a subject. We should not use it before the names of a games, sports and athletes. And we should not use it before the names of a church, hospital and school, college. వీటి అన్నిటి దగ్గర ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. కానీ ఎక్కడైనా పర్టికులర్ గా ప్రయారిటీ ఇచ్చి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఒక స్పెషల్ గా పాయింట్అవుట్ చేసి కానీ తెలియజేస్తే ఆ సందర్భంలో మళ్ళీ ఆర్టికల్ ని ఉపయోగించుకోవచ్చు. సార్ గివ్ మీ ఎగ్జాంపుల్. ఎస్, ఒక దగ్గర ఏమో ఉపయోగించకూడదు అన్నారు, మరి ఎక్కడ ఉపయోగించాలి అనేసి అంటాం. చూడండి, ఇప్పుడు నేను కొన్ని సందర్భంలో ఒకే వర్డ్ ని మనం తీసుకుంటాం. నేను డిఫరెంట్ కూడా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటెలిజెంట్ అనే వర్డ్ తీసుకుంటాను. ఇక్కడ ఏడమ్మా ఇంటెలిజెంట్. మరి ఇంటెలిజెంట్ అనే వర్డ్ లో ఒక దగ్గర ఏ ఉపయోగిస్తాను, ఒక దగ్గర ఎన్ ఉపయోగిస్తాను, ఒక దగ్గర దా ఉపయోగిస్తాను, ఒక దగ్గర నో ఆర్టికల్ అని ఉపయోగిస్తాను. హౌ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ మై డియర్ టీచర్స్? జస్ట్ టు రిమెంబర్. దీనికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది కూడా. సో దీస్ థింగ్స్ ఇది మనకు తెలియాలి. we have to know the difference between the ఈ వర్డ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది మన డిఫరెన్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం పెర్ఫెక్ట్ గా దాంట్లో ఆ సబ్జెక్ట్ పైన ఆర్టికల్ అనేది చిన్న టాపిక్. ఎస్, చిన్న టాపికే కానీ మార్క్స్ పోతుంది కదా. ఈజీగా వచ్చినటువంటి అంటే గ్రామర్ లో కొన్ని టాపిక్స్ నుండి ఈజీగా మనకి మార్క్స్ వస్తాయి, కానీ అటువంటి టాపిక్స్ లో మార్క్స్ పోతే ఎట్టా? సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ టు డైజెస్ట్ ఆర్ సెల్. సో కాబట్టి అది మైండ్ లో పెట్టుకోవాలి. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ మై డియర్ టీచర్స్? ఈజ్ ఇట్ పాసిబుల్ మన ఇంటెలిజెంట్ అనే ఒక వర్డ్ ని తీసుకుని 4 విధాలుగా సెంటెన్స్ రాస్తూ ఒక దగ్గర ఏ, ఒక దగ్గర ఎన్, ఒక దగ్గర దా, ఒక దగ్గర నా రాయడం అనేది పాసిబుల్ అవుతుందా లేదా? ఒకసారి కామెంట్ చేయండి. పాసిబుల్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో, టెల్ మీ. అవుతుందా లేదా చూద్దాం. మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది గ్రామర్ పట్ల చూద్దామని. జస్ట్ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ 4 ways టు టేక్ ఏ ఇంటెలిజెంట్ అనే వర్డ్ ని తీసుకుని ఒక దగ్గర ఏ, ఒక దగ్గర ఎన్, ఒక దగ్గర దా, ఒక దగ్గర నో ఆర్టికల్. ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. ఎస్ సార్, సంతోష్ గారు. గుడ్. చాలా మంది ఎస్ చెప్పారు. రైట్, మరి చూసేద్దామా? సో మరి కొద్ది క్షణాల్లో, ఓకే, మరి కొద్ది క్షణాల్లో అదేదో చిటికెలో వచ్చేస్తా అనేసి అంటారు కదా, అలాగా చిటికెలో మనం వెళ్ళిపోదాం. మరి కొంచెం ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి గురించి మనం క్లియర్గా వెళ్ళిపోదాం. ఓకేనా? సో రైట్, సో దిస్ ఇస్ ద ఆర్టికల్ గురించి కొంత అవగాహన మీకు కల్పించాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్. ప్రతి ఒక్కటి దాని గురించి తెలుసుకున్నారు. రైట్, ఇప్పుడు మనం సుచి ఏదైనా ఒక వర్డ్ని ఐ కంప్లీటెడ్, చూడండి, I completed my graduation from DES Andhra University. రాశాను. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, దానికి వెళ్ళే ముందు చూద్దాం. yes రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూద్దాం. he is going university, he is going a university, okay, he is going a university
he is going university in the city. In the city. ఈ రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాను. యూనివర్సిటీ అన్నాం. ఎస్, ద వర్డ్ ఈస్ డినోటెడ్, ద వర్డ్ రిప్రజెంట్స్ వాట్? యూనివర్సిటీ, ద యాక్చువల్లీ వర్డ్, ద వర్డ్ లో ఉన్నటువంటి బిగినింగ్ లెటర్ ఇస్ వాట్ ఈస్ ద వవల్ సౌండ్ లెటర్ కదా. అయితే ఈ సెంటెన్స్ లో ఆన్సర్ ఏమవుతుంది? ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ డేస్ యూనివర్సిటీ అన్నా. సో విచ్ ఇస్ ద ఫస్ట్ వన్? వాట్ వీ హ్యావ్ టు రైట్? ఆన్సర్ చేయండి అమ్మా. రైట్, ఇక్కడ చూడండి, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఎస్ ఫ్రమ్ డేస్ యూనివర్సిటీ. ఇక్కడ ఓన్లీ యూనివర్సిటీ అని చెప్పాను, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పాను. ఎస్, సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద స్టేట్మెంట్. You have to observe this statement. What the sentence is indicating? ఈ డిఫరెన్స్ మనకి తెలిస్తే డియర్ టీచర్స్, అది ఎంత పెద్ద డిఫికల్ట్ ఎగ్జామ్ అవ్వని, ఎంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్స్ అవ్వండి, ఎగ్జామ్ ద బెస్ట్ రిజల్ట్ మందే. అండ్ వీ హ్యావ్ టు చూజ్ అ పర్ఫెక్ట్ ఆప్షన్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. ఇది మనకి కావాల్సింది. అరే గ్రామర్ అందరూ నేర్పిస్తారబ్బా, అందరూ నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర మెటీరియల్ ఉంటుంది, ప్రతి ఒక్క టీచర్ ద బెస్ట్ నేర్పిస్తారు. ఎవరికి స్తోమత, ఎవరి యొక్క మేధస్సు శక్తి తగ్గట్టు, ఎవరికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళు నేర్పిస్తారు. ఇక్కడ ఈ భూమి పైన ఏ ఒక్క టీచర్ రాదు అని చెప్పడానికి లేదు. అందరికి ఉన్నటువంటి నాలెడ్జ్ ద బెస్ట్ నాలెడ్జే, నాట్ గుడ్ అండ్ బెటర్. కాకపోతే డిఫరెంట్ మెథడ్లు ఎవరు బోధిస్తున్నారు, బోధించే విధానంలో ఆ ఎగ్జామ్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్ కి మన ఎగ్జామ్ హాల్లో ఎలా చూస్ చేసి రాయాలి కదా. సో ఇది మనకి తెలుసుకోవాలి. ఇది అందుకోసమే అవి తెలుసుకోవాల్సి అంటే డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి డియర్ టీచర్స్. ఎస్, ఆ డిఫరెన్స్ తెలుసుకోగలిగితే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజీలీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజీలీ. అది మనం బాగా దృష్టి పెట్టాల్సిందే. ఒకవేళ ఆ డిఫరెన్స్ కానీ మనకి తెలియని ఎడలా, వీ కాంట్. సో ఆ డిఫరెన్స్ ఏంటి సార్? ఇది నేను చెప్తాను. సో దిస్ ఈస్ ఓకే. సో రైట్, సో డూ యూ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్? చెప్పండి ఎంతమంది రాశారు, నేను చూస్తున్నాను ఆన్సర్. నో ఆర్టికల్ ఓకే. ఎవరు తెలిసింది వాళ్ళు రాశారు సార్. నేను సార్ ఎక్కడ ఒక డియర్ టీచర్ ప్రతి ఒక్కరికి నేను చెప్పినటువంటి ఒకే ఒక విషయం, వీఆర్ కమింగ్ టు లర్నింగ్. ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం కదా, నేర్చుకున్నాం. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. యూనివర్సిటీ అనేది ఒక వర్డ్ కదమ్మా, యూనివర్సిటీ అనేది వర్డ్, కానీ దాని ముందు మనం ఏం పెట్టాము? ఆంధ్ర. అంటే పర్టికులర్గా ఒక భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ కూడా నేను మెన్షన్ చేశాను. అంటే ద వర్డ్ ఈజ్ పాయింట్ అవుట్ బై ది పర్సన్. పాయింట్ అవుట్ కదమ్మా, ద వర్డ్ ఈజ్ పాయింట్ అవుట్ బై ది స్పీకర్ కదా. ఎవరైతే చెప్తున్నారో వారి ద్వారా పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేసి తెలియజేసింది. కాబట్టి వీ షుడ్ రైట్ దా ఎప్పుడు రాయాలి? డెఫినెట్ ఆర్టికల్. పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేస్తే మనం దా రాయాలని చెప్పడం జరిగింది. క్లియరా? సో దా రాసిన వారు ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్, రాయని వారికి నేర్చుకున్నారు అంతే. రాసిన వారు దగ్గు బెస్ట్, రాయని వారు ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ద బెస్ట్. ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాస్తాం, అందరూ అక్కడ బెస్టే. నా మాట అర్థమైందా? సో దిస్ ఈస్ ద వే. సో ద ఆంధ్ర యూనివర్సిటీ, హోప్ యూ అండర్స్టాండ్. మరి ఎక్కడ ఏంటి సార్? హీఈస్ గోయింగ్ డేస్ యూనివర్సిటీ ఇన్ ద సిటీ. సిటీలో ఎన్నో యూనివర్సిటీ, హైదరాబాద్ ఉంది, ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాటిలో కాబట్టి ఏ యూనివర్సిటీ? ఒక్క యూనివర్సిటీ. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ ఏ రాస్తామా ఎన్ రాస్తామా, ఏ యూనివర్సిటీ అనేది మనకు కన్ఫ్యూజన్. ఏ రాద్దామా ఎన్ రాద్దామా, జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ద సెంటెన్స్ ఇస్, which type of word is coming. Yes. University.
బట్ ద వర్డ్ ఇస్ నాట్ యూనివర్సిటీ. మనం ఎలాగ పలుకుతున్నాం? యూనివర్సిటీ, యూనివర్ గా మనం పలుకుతున్నాం కదా. సో కాబట్టి ద వర్డ్ రిప్రజెంట్ వవల్ సౌండ్, బట్ ద వర్డ్ రిప్రజెంట్ ఏ కాన్సనెంట్ సౌండ్. కాబట్టి యాక్చువల్లీ వర్డ్ ఈస్ ఏ వవల్ సౌండ్ లెటర్, బట్ ద సౌండ్ రిప్రజెంట్ ఏ కాన్సనెంట్. అందుచేత అక్కడ ఏంటి వస్తుంది? ఏ వస్తుంది, నాట్ ఎన్. అదే యూత్ వచ్చినటువంటి ఎక్కడైనా వర్డ్ కానీ అంబ్రెలా లేదా యూనియన్ లేదా ఇటువంటి పదాలు ఏమైనా వచ్చుంటే మనం ఏం రాయాలి? ఎన్ రాయాలి. ఐ హావ్ ఎన్ అంబ్రెలా కదా. సో వర్డ్ ఏమో వవల్ సౌండ్, లెటర్ తోనే ప్రారంభమైంది, సౌండ్ ఏమో కాన్సనెంట్ రిప్రజెంట్ చేసింది కాబట్టి ఏ వచ్చింది. సో ఆప్షన్ లో తెలివిగా ఏమి ఇస్తాడంటే ఏ ఇస్తాడు, ఎన్ ఇస్తాడు, దా ఇస్తాడు, నో ఆర్టికల్ ఇస్తాడు. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు అర్థమైంది కదండి? ఎస్ ఎస్. ఈ సౌండ్ బట్టి ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే ఆల్వేస్ ద వర్డ్ ఇస్ డిపెండ్ అపాన్ ద సౌండ్. ఎస్, ఇప్పుడు అర్థమైంది కదమ్మా? ఇటువంటి ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి మీకు పీపీటీ రూపంలో చూపిస్తాను. ఇప్పుడు ఇంటెలిజెంట్ అని చెప్పాను కదా, 4 సెంటెన్స్ ఉపయోగించి వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ సేమ్ వే. ఇది కదా మనకు కావాల్సిన నాలెడ్జ్. ఎస్ ఆర్ నో చెప్పండి. ఇప్పుడు ఆర్టికల్ యూ లెర్న్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, యూ లెర్న్ బై ది డిఫరెంట్ టీచర్స్, ఏమో రైట్ అన్నారు, అండ్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్స్ ఆన్ యువర్ హ్యాండ్, అంతే కదా. కానీ ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకూడదు అనేసి నేను చెప్తున్నా. సో అది మనకి అవగాహన రావాలి. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఆర్టికల్ గురించి మీకు సంపూర్ణమైన అవగాహన వచ్చింది షార్ట్ కట్ లో. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ తో మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. రైట్, సీ ది క్వశ్చన్. చాలా మందికి వీలైతే స్క్రీన్ షాట్ తీయండి. ఆర్టికల్ గురించి నీకు అవగాహన ఉందా అంటే ఎస్ అంటారు. మరి దీనికి ఆన్సర్ చేయమని అడగండి. సో ఆర్టికల్ ఈరోజు పిఆర్ ఎగ్జామ్ ఏ క్లాస్ చెప్పారు? ఆర్టికల్ చాలా సింపుల్ క్లాస్. ఇది ఎందుకు? ఇప్పుడు మనకి టైం చాలదు, ఎటువంటి క్లాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వస్తే ఒక క్వశ్చన్ అది ఈజీగా రాసేయవచ్చు. చాలా మంది ఎట్టా మాట్లాడుతుంటారు. ఈ ఒక్క మార్కు ఒట్టిగా రాదండి. ఎంతో శ్రమిస్తే తప్ప ఆ ఒక్క మార్క్ మన సొంతం కాదండి. గుంటూరు డైలాగ్ గుర్తొచ్చింది కదా, నేను కాపీ చేస్తాను ఇక్కడ. సో నా మాట అర్థమైంది అనుకున్నా. ఏ ఒక్క మార్కు ఒట్టిగా రాదండి. ఎంతో శ్రమిస్తే తప్ప ఆ మార్క్ మన సొంతం కాదు. మరి ఆ శ్రమ అనేది మీరు ఆయుధంగా మార్చుకుంటే జీవితంలో మీరు అనుకున్న లక్ష్యం మాత్రం ఖచ్చితంగా విజయం కూడా మిమ్మల్ని దాసోహం పలికి మీ కాలు చెంత ఉంటుంది. ఇదే జీవిత సత్యం. రైట్. అంటే చెప్పిన వాడు ఇది రాదు, అది రాదు, ఇది ఈజీ, అది కాల్కులేషన్ చేసేవాడు ఎప్పుడు కూడా పైకి వెళ్ళలేడు. లైఫ్ ఈజ్ నాట్ ఏ కాల్కులేషన్ అండ్ కాల్కులేటర్. ఓకేనా? సో లైఫ్ ఈజ్ నాట్ ఏ కాపీ పేస్ట్. ఒక వ్యక్తి జీవితం ఎలాగ ఉంటుంది, ఇంకో వ్యక్తి జీవితం అలాగ ఉండదు. సో వెరీ డిఫరెంట్. సో ఎగ్జామ్లో మనం కాపీ కొట్టి పాస్ అయిపోవచ్చు. జీవితం అనే పరీక్షలో మనం పాస్ అవ్వడం అంటే బై యువర్ సెల్ఫ్. అది అర్థం అవ్వాలి. సో మీరు ఆన్సర్ చేస్తున్నారు నాకు తెలుసు, చేస్తూ ఉండండి. సో చెప్పాను, అందుకోసమే ఆర్టికల్ అనేది నేర్చుకునే విధానం ఏంటి అనేది దీనికి ఒక నిదర్శనం. చాలా మంది చేశారు, వెరీ గుడ్. ఈ క్లాస్తోని మనం పెట్టే ఎఫర్ట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అంటే ఒక ఆస్పిరెంట్కి ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు, ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏమి తెలుసుకోవాలనేది ప్రతి ఒక్క పర్సన్కి శృతి ఇస్ డేస్ ఇంటెలిజెంట్ గర్ల్ అని ఇప్పుడు ఎవరో కామెంట్ చేస్తారా? కామెంట్ కూడా ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది, అందుకోసం అక్కడ స్కిప్ చేశాను. చూడండి, శృతి ఇస్ డేస్ ఇంటెలిజెంట్ గర్ల్. ఏ చూస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది రాయలేదు. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ కదా ఆఫ్ ది ఫాలోయింగ్. ఏ ఇన్ ద నో ఆర్టికల్. శృతి ఇస్ డేస్ గర్ల్, శృతి ఇస్ as డేస్ ఇంటెలిజెంట్, శృతి ఇస్ డేస్ మోస్ట్ ఇంటెలిజెంట్, శృతి ఇస్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అని చెప్పడం జరిగింది.
సో చెప్పండి అమ్మా ఏ ఆన్సర్ ఫస్ట్ వన్ ముందు వీ షుడ్ గో థరోలీ డిస్కస్ వాట్ ఈస్ ద దేర్. సో ఒక్కొక్కటి డిస్కషన్ చేసుకుంటూ మనం వెళ్దాం. 4 ఆప్షన్లో 4 ఆన్సర్స్ మీరు కామెంట్ చేసేయండి, తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Come on, quick. Okay, choose it. Answer. Right. Shruti is days girl. చూసారా, నేను ఇంటెలిజెంట్ అనే వర్డ్ ని తీసుకుంటాను సార్, మరి ఆ వర్డ్ నుంచి 4 విధాలుగా తయారు చేస్తానని చెప్పాను. చేశానా? రాశాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అది, మళ్ళీ అంటే టైం టేకింగ్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ కూడా ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఉంది, హియర్ ఈస్ ఆల్సో ఇంటెలిజెంట్ ఉంది. సో రైట్, 4 స్టేట్మెంట్లో 4 ఇంటెలిజెంట్ వర్డ్స్ ఇచ్చాను. ఇది కదా కావాల్సింది అందరికి. సో రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ 1 2 3 4. సతీష్ గారు రాస్తారు కదా, అలాగే రాస్తే సూపర్. ఒకే దెబ్బకి అన్నీ ఈజీగా అర్థమైపోతుంది. యా ఫైన్ కీర్తిప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, can I explain? Yes, that's fine. శృతి ఈస్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ద వర్డ్ ఈస్ డినోటెడ్ అది అబ్స్ట్రాక్ట్ నౌన్ కదమ్మా. సో అబ్స్ట్రాక్ట్ నౌన్, అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ని ఎప్పుడైతే సూచించిందో we should not use the article. మనం ఏదైనా ఒక క్వాలిటీ గురించి తెలియజేస్తే, అంటే దేని గురించి సింపుల్ గా చెప్పాలంటే ద వర్డ్ ఈస్ ఇండికేట్ క్వాలిటీ. ఓకే, ద వర్డ్ ఈస్ ఇండికేటెడ్ క్వాలిటీ. క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు ఓకేనా, దాని ముందు మనం ఏం రాయకూడదు అంటే ఎటువంటి ఆర్టికల్ ని రాయకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే నో ఆర్టికల్ వస్తుంది. ఏడు వస్తుందమ్మా? నో ఆర్టికల్ వస్తుంది. ఓకే, చూడండి, శృతి ఇస్ డేస్ మోస్ట్ ఇంటెలిజెంట్ అను, శృతి ఇస్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అను. ఎక్కడ మోస్ట్ అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇన్ ద స్కూల్, వాట్ ఆర్ ఇట్ మే బి. మోస్ట్ వర్డ్, ద వర్డ్ ఇస్ డినోటెడ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఏదైనా ఒక అంటే ఎప్పుడు ఈ మోస్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము అంటే ఇట్ ఈస్ ఏ కంపేర్డ్ బై ఆల్ కదా. అందరి చేత కంపారిజన్ జరిగి అందరికంటే తనే బెస్ట్ అని తెలియపరిచినప్పుడు మనం ఏం చెప్పాలి అంటే దా అని రాయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? దా. శృతి ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అన్నాం అంటే ఒక్క దగ్గర నో ఇంటెలిజెంట్ వచ్చింది ఇంటెలిజెంట్ దగ్గర, ఇంకో దగ్గర ఏమొచ్చింది? దా వచ్చింది. అయితే సార్ మీరు దాని ముందు మోస్ట్ రాసి మమ్మల్ని మోసం చేశారు. ఎవరు మోసం చేయట్లేదండి. టు టీచ్ హౌ టు లెర్న్. రేపొద్దున ఎగ్జామ్ లో నేను మీకు ఏం చెప్తాను, క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు వి షుడ్ నాట్ యూజ్డ్ అని నేను చెప్పేస్తాను. ఎగ్జామ్ లో ఇదే ఇస్తాడు, శృతి ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్ అని ఇస్తే నో ఆర్టికల్ రాస్తారు. కానీ శృతి ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్ అనేసి ఇచ్చారనుకో, ఎస్ నో ఆర్టికల్ రాసి వస్తారు. తర్వాత ఇంకొకటేమో పర్ఫెక్ట్ ఆర్టికల్ రాశారు. అప్పుడు ప్రసన్న సార్ చెప్పారు, ఇక్కడేమో నేను ఎలా రాశాను, అయ్యో సార్ నన్ను మోసం చేశారే అనేసి అంటారు. కాబట్టి డిఫరెంట్ చెప్తున్నా, మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఎంతవరకు యూజ్ఫుల్ అవుతుంది, ఎంతవరకు అది మన ఎగ్జామినేషన్కి పనికి వస్తుంది, ఎగ్జామ్లో క్వశ్చన్ని ఆప్షన్ ఎలా ఎలిమినేషన్ చేస్తున్నాం ఇక్కడ నేర్పిస్తున్నాను మై డియర్ టీచర్స్. ఓకేనా? అలాగే మీ అమృతమైన హస్తంతో కొంచెం వీడియోని లైక్ చేసేయండి. సో శృతి ఈజ్ డేస్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాం, ఇక్కడ శృతి ఈజ్ ఇంటెలిజెంట్ అన్నాం, ఇక్కడ క్వాలిటీని, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. అంటే అందరి చేత కంపారిజన్ ఇన్ ద క్లాస్ కూడా రాయు సెంటెన్స్. ఓకే, నో నీడ్. నెక్స్ట్ శృతి ఈజ్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నారు. శృతి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అంటే చాలా ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్ అంటే నువ్వు మంచివాడివి, నువ్వు చాలా మంచివాడివి,
మీరు బాగా చదువుతున్నారు, మీరు చాలా బాగా చదువుతున్నారు, మీరు అందంగా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్తాం. సో అటువంటి సందర్భంలో మనం ఏ రాయాలి? ఏ రాయాలి. ఓకే, ఏ రాయాలి? శృతి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. శృతి ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. మరి ఎక్కడ ఏమొస్తుంది? అర్థమైపోయింది. ద వర్డ్ డినోటెడ్ వవల్ సౌండ్, హెన్స్ వి షుడ్ రైట్ ఎన్. శృతి ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ గర్ల్ అంటే శృతి అనబడే అమ్మాయి, శృతి అనబడే ఒక అమ్మాయి తెలివైన అమ్మాయి అని మనం చెప్తాం. సో హియర్ వి అండర్స్టాండ్ ద వర్డ్ ఇస్ క్లియర్లీ. ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఎక్కడ ఓవల్ సౌండ్ అయింది, ఎక్కడ క్వాలిటీని సూచించింది, ఎక్కడ సూపర్లేటివ్ కంపారిజన్ చేసింది, ఎక్కడ ఏంటంటే తనని ఇంకా క్వాలిఫై చేసింది. ఓకేనమ్మా? సో ఇలా మనం మోడిఫికేషన్ వర్డ్ పొజిషన్ మారేటప్పుడు దాని యొక్క వర్డ్ ఒక భావం మారిపోతుంది, భావం మారేటప్పుడు వాక్యం ఒక అర్థం మారిపోతుంది, అర్థం మారిపోతే ఉపయోగించే పదం మారిపోతుంది. ఇది గుర్తుంచుకోవాల్సింది. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్. ఈ అవగాహనతో మనం ఎప్పుడైతే ఒక గ్రామర్ టాపిక్ నేర్చుకుంటామో మిమ్మల్ని ఇంకా ఎవ్వరు ఆపలేరు. మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. ఇది కదా కావాల్సింది గ్రామర్లో నాలెడ్జ్. ఈ అవగాహన మనకి వస్తే డియర్ టీచర్స్, ఎస్ మీరు ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడానికి ఈ అవగాహన కావాలి. నాట్ పర్టికులర్ హియర్ ఆర్టికల్. నేను పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పేటప్పుడు కూడా ఒక దగ్గర నౌన్ ఒకే వర్డ్ని మనం దట్ అనే వర్డ్ని ఒక దగ్గర ప్రొనౌన్ అంటాం, ఒక దగ్గర కంజక్షన్ అంటాం, ఒక దగ్గర అడ్వర్బ్ అంటాం, ఒక దగ్గర అడ్జెక్టివ్ అంటాం. ఎలా సార్ ఎన్ని విధాలుగా మారుతుంది అంటే బికాస్ ద వర్డ్ ఈస్ డినోట్ ఆల్వేస్ ద ఇక్కడ ఉపయోగించే పదం ఎలా మారుతుందంటే బికాస్ ద వర్డ్ వాట్ ఎవర్ వి యూజ్ ద వర్డ్ ఇన్ ది డిపెండ్ అపాన్ ది పొజిషన్. ఈ వర్డ్ ఎక్కడైతే ఏ పొజిషన్ లో అయితే పెడుతున్నామో ఆ పొజిషన్ బట్టి భావం మారిపోతుంది. భావం మారితే దాని యొక్క అర్థం మారుతుంది, అప్పుడు ఉపయోగించే ఆన్సర్ మారిపోతుందని చెప్పడం జరిగింది. ఇది కదా. సో ఒక ఆస్పిరెంట్ కావాల్సింది ఈ నాలెడ్జ్. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో దిస్ ఇస్ ద థింగ్. హోప్ యు అండర్స్టాండ్. కాబట్టి ఇది మీరు మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? హోప్ యు అండర్స్టాండ్. అర్థమైందా? బాగుందా? నచ్చిందా? ఇంకొక మోడల్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? వెరీ ఈజీ. మీరు అలా కూడా చెప్పవచ్చు, వెరీ ఈజీ. ఇక్కడ ఫోర్త్ వన్ సార్, ఇంటెలిజెంట్ అని వెరీ అనేది ఇక్కడ వెరీలో కాన్సనెంట్ సౌండ్ ఉంది కదా సార్, అందుకోసం వేరే రాస్తాం. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ దేన్ని ఫాలో అవుతుంది వెరీ అనేది? ఎవరిని క్వాలిఫై చేస్తుంది? మరి కొంచెం ఇంటెలిజెంట్ అనే పదాన్ని కదా, అందుకోసం అలా కూడా చెప్పవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ద థింగ్స్. హోప్ యు అండర్స్టాండ్. ఓకే, వి షుడ్ మూవ్ టు నెక్స్ట్. ఇంకొకటి మోడల్ చూద్దాం ఎటువంటిది. దీంతో తర్వాత టెక్స్ట్ బుక్ వెళ్దాం, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్దాం. సో చూడండి, అబ్రివేషన్తో ఇచ్చేటప్పుడు ఎక్కడైనా ఎన్ రాసియండి అని చాలా మంది అంటుంటారు. జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, తెలిసిన వారు, తెలియని వారు, చెప్పేవారు అందరూ కూడా అబ్రివేషన్తో వచ్చే పదాలన్నిటి దగ్గర డైరెక్ట్ గేట్ రాయమంటారు, ఎన్ రాయమంటుంటారు. అలా గుడ్డిగా ఫాలో అవ్వద్దని ప్రశంసాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి, హీఈస్ డేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేట్ అంటే ఎమ్మెల్యే అనే పదం నుండి నేను 4 విధాలుగా మార్చాను సెంటెన్స్. సో ఎమ్మెల్యే పదం లెటర్ నుంచి అబ్రివేషన్ అనే వర్డ్ ని ఒకటి తీసుకున్నాను. చాలా మంది ఇటువంటి దాంట్లో ఏటమ్మా ఇలా గుడ్డిగా చెప్తుంటారు. అబ్రివేషన్ వచ్చిందా రాసే ఎన్, ఇది వచ్చిందా రాసే అది, అది వచ్చిందా రాసే ఇది అని చెప్తుంటారు. అలా గుడ్డిగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కాన్సెప్ట్ నేర్పించడం నాకు ఇష్టం. ప్రతి ఒక్క పర్సన్కి కాన్సెప్ట్ నేర్పిస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేస్తానని నాకు రూఢి, నా నమ్మకం. అదే నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, హీఈస్ డేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హీఈస్ డేస్ ఎమ్మెల్యే, హీఈస్ డేస్ ఎమ్మెల్యే ఆఫ్ కంట్రీ అన్నారు. సో రైట్. సో చూస్ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేయండి, ఆన్సర్ చేయండి అమ్మా. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగో నా రెస్పాన్సిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ప్లీజ్ చూస్. ప్లీజ్ డూ లైక్ ది వీడియో. ఓకే, కమన్ క్విక్ ఆన్సర్ చేస్తారా? ఫస్ట్ వన్ సి. బాగా ఆలోచించి రాయండి.
తప్పు రాసిన డిసప్పాయింట్ అవ్వద్దు, మనం నేర్చుకుంటున్నాం. రానున్నటువంటి ఎగ్జామినేషన్లో ఈ మోడల్ నుంచి కానీ క్వశ్చన్ వచ్చిందా, సో మనం ఇక్కడ రెక్టిఫై చేసుకోగలుగుతున్నాం. కాబట్టి రేపు గమ్యం మనదే, గమనం మనదే. సో కమాన్ క్విక్. రైట్, he is a days member of legislative assembly అన్నాను, ఎన్ ద నో ఆర్టికల్ అన్నాను. ఇప్పుడు ఏడు వస్తుంది. సో రైట్, గమనించాలి ఇక్కడ హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రైట్, ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ దిస్ టైంలో మనకి ఏంటంటారంటే అబ్రివేషన్ ఎక్కడైనా వస్తే కనిపిస్తే ఏడు రాయమంటారు, ఎన్ రాయమంటారు. కాబట్టి అది అన్ని వేళల్లో కాదు. ఓకే, అన్ని వేళల్లో కాదు. చూడండి, ఒక ఎమ్మెల్యే అనే వర్డ్ తీసుకున్నాను. హీఈస్ డేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా. ఈ ఎమ్మెల్యే అనే పదానికి విడమార్చి ఇచ్చాను కాబట్టి ఎక్కడ ఏంటి వస్తుందండి, హీఈస్ ఏ. సో మెంబర్ అనేది ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ ఏ కాన్సనెంట్ సౌండ్. మెంబర్ వచ్చింది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్. సో ఎక్కడ మెంబర్ పైన ఆధారపడి ఉంటది కాబట్టి ఏ ఎక్కడ రాయాలి, ఇది గమనించాలి. చాలా మంది తప్పు రాశారు ఇక్కడ. సో హీస్ డేస్ ఎమ్మెల్యే అంటాం. సో ఎన్ ఎం ఎలా పలుకుతున్నాం, ఎం ఏగా పలుకుతున్నాం కదా, ఎం కాబట్టి ఎన్ ఎమ్మెల్యే. సో ద వర్డ్ ఈస్ డినోటింగ్ అవదే వబల్ సౌండ్. ఎక్కడ వర్డ్ డినోటెడ్ ద వర్డ్ ఏముంది, కాన్సనెంట్ సౌండ్ లెటర్. కానీ సౌండ్ దేన్ని సూచిస్తుందంటే, సూచిస్తుందంటే వబల్ సౌండ్ ని సూచిస్తుంది కాబట్టి ఎన్ ఎమ్మెల్యే రాయాలి. సో అందుకోసం షార్ట్ కట్ గా ఏం చెప్తారంటే అబ్రివేషన్ వస్తే ఎన్ రాసియండి అంటుంటారు. సో రైట్, హీ ఈజ్ ఎ డేస్ ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. చూడండి, కాన్స్టిట్యుయెన్సీ. సో కాన్స్టిట్యుయెన్సీలో మన నియోజకవర్గంలో ఆయన ఒక మెంబర్. అంటే మన నియోజకవర్గంలో అనేటప్పుడు పర్టికులర్లీ ఊహిస్తాడు. ఎందుకంటే ఒక 10 మంది నిలబడతారు మన కాన్స్టిట్యుయెన్సీలో 10 మంది నిలబడతారు, 10 మందిలో ఒకరే గెలుస్తారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా మనం గౌరవిస్తాం. కాబట్టి హీఈస్ ద పర్టికులర్ పర్సన్ ఫర్ అవర్ రీజన్, ఫర్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. కాబట్టి పర్టికులర్ గా మనం ఇవ్వడం జరిగింది కాబట్టి దా ఎమ్మెల్యే వస్తుంది. చూసారా భావం ఏ విధంగా మారిందో. సో పర్టికులర్లీ ఇక్కడ పాయింట్అవుట్ చేసింది, పర్టికులర్ గా తెలియజేసింది. కాబట్టి ఇక్కడ మనం దా రాసాము, అక్కడ సౌండ్ బట్టి రాసాము, ఈ రెండింటి దగ్గర సౌండ్ బట్టి రాసాము. ఎందుకంటే ఇక్కడ ఒకటి అని సూచిస్తుంది, అబ్రివేషన్ సూచించింది కాబట్టి ఎన్ రాసాము. ఇక్కడ ఒక పర్సన్ అని సూచించింది కాబట్టి ఏ రాసాము. ఒక వ్యక్తి అని సూచించేటప్పుడు మనం ఏంటి రాసాము, ఒక వ్యక్తి అని సూచించేటప్పుడు ఎన్ రాయవచ్చు, ఏ రాయవచ్చు. కానీ ఈ ఏఎన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ద వర్డ్, హౌ ద వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఎక్కడైతే వవల్ సౌండ్ వస్తే ఎన్ రాస్తాం, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ రాస్తామని మన ముందు చెప్పడం జరిగింది. చూసారా ఎంత లోతైనటువంటి భావం దీంట్లో ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఇది క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా మనం ఆర్టికల్ సార్ ఇటువంటి డిఫరెంట్ క్లాసెస్ మీ దగ్గర ఉన్నాయా ఈ మోడల్లో, ఈ డెప్త్ లో, ఈ నాలెడ్జ్? 100%. ఐ అస్యూర్ దట్ మన క్లాస్, మన కోర్స్ ఎవరైతే తీసుకుంటారో 100% ఇంగ్లీష్ గ్రామర్ లో నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎక్కడ పోయే ప్రసక్తి అయితే లేదు. అంత నమ్మకంతో చెప్తున్నా. తీసుకున్న వారు ఎవరైనా ఉంటే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ వెబ్సైట్ చేయండి. లేదు సార్ అంతగా ఏం బాగోలేదని మెన్షన్ చేయండి. నో ప్రాబ్లం, నేను తెలుసుకుంటాను, నన్ను రెక్టిఫై చేసుకుంటాను, మోడిఫై చేసుకుంటాను. నో ప్రాబ్లం. నచ్చలేదంటే మీ క్లాస్ తీసుకున్నాను సార్, నాకు నచ్చలేదు కూడా అని చెప్పవచ్చు. అది నచ్చదు కదా కొంత, సో అది కూడా చెప్పవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ ద డిఫరెంట్. హోప్ యూ అండర్స్టాండ్. టెక్స్ట్ బుక్ వెళ్దాం. సో 7th క్లాస్ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్. ఓకే, ద అసెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అనే లెసన్ నుంచి వచ్చింది. పేజ్ నెంబర్ 65, 7th క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి ఒక్కొక్క దగ్గర మీరు చూస్తుంటే బుర్ర పాడైపోతుంది.
ఒక దగ్గర దా వస్తుంది, ఒక దగ్గర ఎన్ వస్తుంది, అదే వర్డ్ దగ్గర మళ్ళీ ఒక దగ్గర ఎన్ వస్తుంది, ఇంకొక దగ్గర దా వస్తుంది, ఇంకొక చూడ డిఫరెంట్గా ఉంటుంది పారాగ్రాఫ్ చూస్తే. స్టక్ అయింది వీడియో లేదు కదా ఒకటే. సో రైట్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యొక్క అభిప్రాయం తెలియపరిచినందుకు. ఓకేనా? సో రైట్, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను, మిమ్మల్ని విద్యాభ్యాసం నేర్పించిన మీ గురువులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్మంజలి. ఇప్పుడు చూడండి అమ్మా, దెర్ వాజ్, ఇది 7th క్లాస్ టెస్ట్ లో ఉంది. ఏమని చెప్పారంటే, ఇట్ వాజ్ ఎ కోల్డ్ మార్నింగ్ అండ్ స్టార్స్ విల్ గ్రో ఇన్ దిస్ కే అండ్ ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ ఇన్ ది రోడ్. ద వర్డ్స్ ఇట్ లైక్ ఏ, ఓకే, ఎన్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నారు, దా ఇస్ ద డెఫినెట్ ఆర్టికల్ అన్నారు, అంతే. ఓకేనా? ఏ ఇస్ బిఫోర్ ఎ సింగులర్ కౌంటబుల్, ఎన్ ఈస్ యూజ్డ్ బిఫోర్ దట్ వర్డ్ బిగిన్ విత్ వోవల్ అన్నారు. ఏ ఇస్ ఇక్కడ కౌంటబుల్ నౌన్ దగ్గర వస్తుంది, మరి ఏ ఇస్ కౌంటబుల్ నౌన్ దగ్గర వస్తే మరి ఎన్ అనేది ఎక్కడ వస్తుంది, వోవల్ సౌండ్ దగ్గర వస్తుంది అని చెప్పడం జరిగింది అక్కడ టెక్స్టువల్ గ్రామర్ లో. ఓకేనా? సో రైట్, ఇక్కడ ఏ బాయ్, ఏ మ్యాంగో, ఏ యూనివర్సిటీ, ఇక్కడ ఎన్ యాక్టర్, ఎన్ యాపిల్, ఎన్ ఆర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 6 ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఉపయోగించండి, ఏఎన్ దా అని ఉపయోగించి ఈ పారాగ్రాఫ్ రాయమన్నాను. మరి పారాగ్రాఫ్ మనకి క్లియర్ కనిపించదు కదండి. సో కాబట్టి నేను ఇక్కడ టైప్ చేసి పెట్టాను, మరి ఆన్సర్ చేయండి. దీన్ని మనం 1 గా ఇస్తామా? ఒక్కొక్క దానికి 1, ఓకే, 2, 3, చేయండి అమ్మా. ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ నుంచి ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుని రేపు ఎగ్జామ్లు అడిగినా ఆశ్చర్యపడే అవసరం లేదు, వస్తుంది కూడా. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం ఉన్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి యూస్ఫుల్ అవుతుంది. చూడండి, కొంతమంది ఒక 20-30 క్వశ్చన్ తీసుకుని ఒక 2 అవర్స్ క్లాస్ చెప్తుంటారు, లేదు అంటే 1 గంట 2 గంటలు క్లాస్ చెప్తుంటారు. మనం అదే టైంలో కాన్సెప్ట్ అంతా చెప్తున్నాం, తర్వాత ప్లస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాడు గ్రామర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్కి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వెపన్. ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందో ఆలోచించండి. సో రైట్, పీడిఎఫ్లో నాగేష్ గారు ఉంది. పీడిఎఫ్ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే లేదు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా? పీడిఎఫ్ వస్తుంది, డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో, కానీ ప్రింట్అవుట్ ఆప్షన్ లేదు. అతి త్వరలో మీ అందరి యొక్క సహకారంతో బుక్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఆ బుక్ రిలీజ్ అయినంత వరకు కాస్త ఓపికతో ఉండండి. మన పిఆర్ అకాడమీ ఒక బ్రాండ్తో బుక్స్ రిలీజ్ అవబోతుంది కాబట్టి అందుకోసమే నేను ప్రింట్అవుట్ ఆప్షన్ ఇవ్వట్లేదు, తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? దాదాపు 10-12 సంవత్సరాల నుండి ఆ బుక్ని రాసి మోడిఫై చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాంటెంప్ట్ ఎగ్జామ్కి చాలా యూజ్ఫుల్ అవుద్ది. సో మరి కొద్ది రోజుల్లో, ఎందుకంటే సరస్వతి దేవి ఉన్నప్పుడు లక్ష్మీదేవి కూడా ఉండాలి కదా. సో అయితే లక్ష్మీదేవి ఉంటుంది, కాకపోతే సరస్వతి దేవి ముందు వచ్చిన తర్వాత లక్ష్మీదేవి వచ్చేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. సో అందుకోసమే అది ఆ సహకారం కోసం ముందుకు వెళ్తున్నాను. అవునా సుధాకర్ గారు? రైట్, ఒకసారి లేదు అంటే ప్రొఫెషన్స్లో మీరు తీసుకున్నది అయితే ఒకవేళ నేను మోడిఫై చేస్తాను. ఒకసారి నా కామెంట్ లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి నా నంబర్ తెలుసు కదా సుధాకర్ సార్, సో ఈ నంబర్కి ఒకసారి కాల్ చేయండి, నేను చెక్ చేసి లేదు అంటే అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. రైట్, నా నంబర్ ఉంటుంది ఆల్రెడీ మీ దగ్గర. సో రైట్, ఇప్పుడు ఆన్సర్ చేద్దామా ఒకటి? లెట్స్ బిగిన్. ఓకే, మీరు చదివారు, పారాగ్రాఫ్ చేశారు, ఇంతసేపు మీకు మాట్లాడుతూ మీకు టైం ఇవ్వడం జరిగింది, అది మీకు తెలియకుండా అది జరిగింది. సో రైట్, ఫస్ట్ వన్, దెర్ వాజ్ ఎ వన్స్ డేస్ ప్లే అన్నారు. దెర్ వాజ్ వన్స్ ఏ ప్లే కదమ్మా. ఏ ప్లే విచ్ బికమ్ అంటే ప్లే అనే పీతో వచ్చింది, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ప్లే రాసాం. ఏ ప్లే వెరీ సక్సెస్ఫుల్ డేస్. చూడండి తర్వాత డేస్ ఫేమస్ యాక్టర్ అని అడిగారు, డేస్ ఫేమస్ యాక్టర్ అని ఇక్కడ క్లియర్ గా అడిగారు కాబట్టి మనం ఏ రాస్తాం? ఫేమస్. ఏ ఫేమస్ యాక్టర్ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్. ఇన్ డేస్ ప్లే వచ్చింది చూడండి, మళ్ళీ డేస్ ప్లే వచ్చింది.
ఎక్కడ గమనించాల్సింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్ డేస్ ప్లే హిజ్ రోల్ ఇన్ ఎక్కడ వస్తుంది అంటే ఇన్ ద ప్లే హిజ్ రోల్ వాజ్ దట్ ఆఫ్ డేస్ అరిస్ట్రోక్రాట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్ డేస్ ఏంటి ఇక్కడ అరిస్టో చూడండి, అరిస్టోక్రాట్ అనేసి ఇచ్చారు. మరి అరిస్టోక్రాట్ దగ్గర ఏంటి రాయాలి? ఓకే, అరిస్టోక్రాట్ దగ్గర అరిస్టో ఓకే అని రాద్దాం. నెక్స్ట్ హూ హ్యాడ్ బీన్ ఇంప్రెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ హ్యాడ్ బీన్ ఇన్ డేస్ అంటే ఏ షెల్. తర్వాత డేస్ ఇన్ డేస్ లాస్ట్ యాక్ట్ అని చెప్పారు. సో ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ ద ప్లే సమ్వన్ వుడ్ కమ్ ఆన్ డే స్టేజ్ అన్నారు. ఆన్ ద స్టేజ్ విత్ డేస్ లెటర్ అంటే ఆన్ విత్ ఏ లెటర్ which he would hand over to the prisoner. Even though the aristocrat was not expected to read the letter at his performance, he always insisted that days later అని అడిగారు. సో దట్ ద లెటర్. సార్ మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను అసలైన ఎక్స్ప్లెనేషన్ వస్తాను, ఎందుకంటే ఆన్సర్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన అవగాహన వస్తుందని. ఓకేనా? సో బాగా గమనించండి. సార్ ఎక్కడ దా లెటర్ రాసాం చూడండి, ఇక్కడ దా లెటర్ రాసాం, మరి ఇంకొక దగ్గర ఏ లెటర్ రాయడం జరిగింది. మీరు గమనించండి, ఏ లెటర్ రాసాం. సో ఏ లెటర్ రాయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద 9th పాయింట్లో ఏ లెటర్ రాసాం. తర్వాత ఇక్కడ చూడండి ఏ ప్లే రాసాం, ఇక్కడ ఏ ప్లే రాసాం, ఎక్కడేమో దా ప్లే హిజ్ రోల్ అని రాసాం. సో ఐఎమ్ కమింగ్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ వై వీ రిటర్న్ దర్ ఏ ప్లే అండ్ హియర్ దా. మనం ఇంతకు ముందు డిఫరెన్స్ చెప్పాం కదమ్మా. ఓకే డన్ సుధాకర్ సార్. సో దెర్ వాస్ వన్స్ డేస్ ఏ ప్లే విచ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ అన్నాం. ఎక్కడ ఏ ప్లే రాసాము, ఇంకొక దగ్గర దా ప్లే రాసాము. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ దీస్ థింగ్స్? ఈ అవగాహన మనకి వస్తే చాలా ఆర్టికల్ నుంచి 1 మార్క్. అదే కావాలి గ్రామర్కి. ఏ ప్లే ఒక దగ్గర వచ్చింది, ఇంకో దగ్గర అంటే అక్కడ పర్టికులర్ ఒక దెర్ వాస్ వన్స్ డేస్ ప్లే విత్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అన్నాడు. ఒక ప్లే అనేది అక్కడ పర్టికులర్ ఒక పాయింట్ కౌంటబుల్ గురించి తెలియజేశాడు కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది. ఎక్కడ పర్టికులర్ ఇచ్చారు, ద ప్లే ఇస్ రోల్. తన రోల్లో ప్లే ఎలా ఉంది. ఈ రోజు నా ఒక రోల్ ఏంటి, టీచర్. దాంట్లో నేను ఎలా ప్లే చేస్తున్నాను, ఎక్సలెంట్, మార్వలియస్, గుడ్, బెటర్, బెస్ట్, వర్స్ట్. సో దట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ది పర్సన్, that is the opinion of the learner, that is the opinion of the student or aspirant కదా. సో దేనినైనా మనం ఆస్వాదించాలి, బాగుందా లేదా, వాటర్ ఇట్ మేబీ. బాగులేదని కూడా కొంతమంది చెప్తారు. ఓకే, కొంతమంది చెప్తుంటారు ఏదో ఏదో సంథింగ్ నెగటివ్ డిఫరెంట్గా చెప్తుంటారు. సో టెక్స్ట్ బుక్ గురించి, పేపర్ 2 గురించి హౌ టు ప్రిపేర్ అని చేసి ఒక వీడియో చేసి పెట్టాను. వాళ్ళు ఇది నెగిటివ్ కామెంట్ కూడా చేస్తారు, అది వాళ్ళ ఒపీనియన్. ఎందుకు చేశారని కూడా అనడానికి వీల్లేదు, ఎందుకంటే సోషల్ మీడియా. ఓకే, కానీ ఆలోచించాలి. ఆ క్లాస్ చేయడానికి ఒక టీచర్కి మినిమం 2 hours 3 hours 4 hours హార్డ్ వర్క్ చేసే కదా కంటెంట్ ఇచ్చింటారు. మనకి యూజ్ఫుల్ అయిందా లేదా అని ఆలోచించరు, కానీ చేస్తారు. దట్ ఈస్ సోషల్ మీడియా, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ప్లే దా ప్లేకి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఎక్కడ పర్టికులర్ ని పాయింట్అవుట్ చేశాడు, ఎక్కడ కౌంటబుల్ రూపంలో తెలియపరిచాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక అరిస్టోక్రాట్ దగ్గర వచ్చింది చూడండి, మళ్ళీ ఇక్కడ దా ప్లే వచ్చింది. మనం డిఫరెంట్ చెప్పాము. ఇప్పుడు ఎక్కడ చూడండి ఎన్ అరిస్టోక్రాట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఒక పర్సన్ అరిస్టోక్రాట్ అంటే ఆ వచ్చింది ఓవల్ సౌండ్ కాబట్టి ఎన్ రాసాము. ఇక్కడ ద అరిస్టోక్రాట్ అని చెప్పడం జరిగింది. 7th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో 7th క్లాస్ లో టాపిక్ ఉంది. ఇలాగే మనం చదువుకోవాలి, ఇలాగే మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే రేపు పొద్దునే దీని నుంచి
డేష్ అరిస్టాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్ట్ టు రీడ్ అని క్వశ్చన్ ఇచ్చేసి డేష్ అరిస్టాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ అని ఎగ్జాంపుల్ ఇచ్చి ఇక్కడ ఏ లేదా ఎన్ లేదా ద నో ఆర్టికల్ రాసి ఇస్తారు. మీరు అరిస్టోక్రాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని ఇచ్చేటప్పుడు సో అక్కడ మీరు ఏమనుకుంటారు, ఒక రాసే ఎన్ ఎలా రాసి ఎగ్జామ్ సూపర్ డూపర్ హిట్ అనేసి అనుకుంటాం. సినిమా రిలీజ్ ముందు చెప్తుంటారు కదా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది కానీ అటర్ ఫ్లాప్ అయిపోతుంటది, కొన్ని అలాగే అయిపోతుంటుంది మన నెక్స్ట్ ఎగ్జామ్స్. బికాస్ వీ డిడెంట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వై వీ యూజ్ దేర్ ఏ వై వీ యూజ్ దేర్ ద, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది అందుకోసమే ఈ విషయం చెప్పడం జరిగింది. లెటర్ దగ్గర ఒక దగ్గర వచ్చింది, ఏటర్ వచ్చిందమ్మా లెటర్ దగ్గర ఒక దగ్గర. లెటర్ దగ్గర మనం ఇక్కడ రెండింటి దగ్గర దా లెటర్ రాసాం, మరి ఇంకొక దగ్గర ఏమేమో లెటర్ దగ్గర దా రాలే, ఏట్ వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ ఏ లెటర్ వచ్చింది. సో వాట్ ఈస్ ద వుడ్ కమ్ ఆన్ ద స్టేజ్, స్టేజ్ పైకి, స్టేజ్ అంటే పర్టికులర్ గా ఆన్ ద స్టేజ్ విత్ ఏ లెటర్, ఒక లెటర్ తో పాటు, అంటే ఒకటి అనే కౌంటబుల్ తెలియజేశాడు ఇక్కడ. ఆ లెటర్ తో, ఆ ఒక లెటర్ తో పాటు మీరు స్టేజ్ పైకి రండి. విచ్ యూ వుడ్ హ్యాండ్ ఓవర్ టు ద ప్రైజనర్. సో ప్రైజనర్ కి అది హ్యాండ్ ఓవర్ చేయాలి, అంటే ప్రైజనర్ ని ఇక్కడ పాయింట్ అవుట్ చేశాడు కాబట్టి దా వచ్చింది. ఇక్కడ ఒకటేనే కౌంటబుల్ నౌన్ తెలియజేసింది కాబట్టి ఏ వచ్చింది. ఇక్కడ కౌంటబుల్ నౌన్ తెలియకుండా పర్టికులర్ గా తెలియజేసింది కాబట్టి దా వచ్చింది. ద లెటర్ ఇన్ ఈచ్ పెర్ఫార్మెన్స్ అండ్ ద లెటర్ విల్ బి రిటర్న్ అవుట్ ఆఫ్ ది బిగినింగ్ టు ది ఎండ్. పర్టికులర్ గా లెటర్ ని ఇక్కడ పాయింట్ అవుట్ చేసి తెలియజేసింది కాబట్టి దాన్ని రాశాం. ఇది కావాలి టీచర్స్. ఈ అవగాహన మనలో ఎప్పుడైతే వచ్చిందా ఎగ్జామ్ లో, అది ఎంత పెద్ద డిఫికల్ట్ ఎగ్జామ్ అవ్వని, అది ఎంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ ఇవ్వండి, ఎంత అప్లికేషన్ ఓరియంట్ ఇవ్వండి, ఆ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎగ్జామ్ రాసి మీది పై చేయి ఉంటూ జిల్లాలో మీరు అనుకున్నటువంటి టాప్ ర్యాంకులో, రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులు ఉంటూ మీరు ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారణం ఇది. ఈ అవగాహన మనలో పెరిగితే చాలు, మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్, నెక్స్ట్ ఇంకెక్కువ మాట్లాడితే టైం టేకింగ్ అవుతుంది, ఓకేనా. చూసారా మనం చిన్న టాపిక్ అన్నాం, చిన్న టాపిక్ లోనే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా పోతున్నాయి గమనించాం కదా. రైట్, ఎన్సర్కిల్ ద కరెక్ట్ ఆర్టికల్ అన్నారు. నైనా వాజ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, ఫర్ ది ఏ జాబ్ వస్తుందో దా జాబ్ అంటే ఫర్ ఏ జాబ్. ఓకే, ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్ షీ గాట్ ది జాబ్. ఓకే, చూడండి నైనా అనేది ఏంటి, ఒక అంటే కౌంటబుల్, ఇక్కడ కౌంటబుల్ నౌన్. నైనా అనేది ఒక జాబ్ ని, ఒక జాబ్ కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం, ఒక జాబ్ కోసమే ప్రయత్నిస్తున్నాం కదా. ఒకళ్ళు జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్తాం, సో సీ గోట్ ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్ సీ గోట్ ది జాబ్. తనకి జాబ్ వచ్చింది, అక్కడ పర్టికులర్ ఇచ్చింది కాబట్టి అక్కడ దట్ బిఫోర్ ఎయిట్ వచ్చింది దా వచ్చింది, దట్ బిఫోర్ ఎయిట్ వచ్చింది ఏ వచ్చింది. ఓకే, నా మాట అర్థమైంది అనుకుంటాను. ఏదైనా ఒక సందర్భంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ దా అంటే ఎక్కడ రెండు జాబే, రెండు దగ్గర జాబ్ వచ్చింది, బిఫోర్ ఏమో ద డేస్ జాబ్ అన్నారు, ఒక దగ్గర ఏ వచ్చింది, ఇంకో దగ్గర దా వచ్చింది. అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ దా జాబ్. జస్ట్ యూ హ్యావ్ టు రికాల్ అండ్ కీప్ ఇన్ యువర్ మైండ్. హియర్ ద వర్డ్ is denoted a countable noun, here the word is denoted a particularly point out. పర్టికులర్లీ పాయింట్ అవుట్ చేసి సూచించింది కాబట్టి దాని ముందు మనం ఏంటి రాయాలి, దా రాయాలి. ఇక్కడ కౌంట్ రూపంలో తెలియపరిచింది కాబట్టి ఏ రాయాలి. ఈ అవగాహన మనలో ఉండాలి. ఇది వస్తే చాలు. అది అట్టుకెళ్ళే చిన్న టాపికే బట్ పోతుంటాయి. సో రైట్, వుడ్ యు లైక్ డేస్ యాపిల్, ఏ యాపిలా, ఎన్ యాపిలా, దా యాపిలా, ఆర్ ఏ ఎన్ ద బనానా అనేసి అన్నారు. ఏ వర్డ్ ని సర్క్యులేట్ చేయండి చూద్దాం. వుడ్ యు లైక్ అంటే డేస్ యాపిల్, ఏం రాద్దాం, ఎన్ యాపిల్ కదా. డేస్ బనానా, ఏ బనానా. రైట్, ఐ వుడ్ లైక్ డేస్ యాపిల్ ప్లీజ్. కమన్ క్విక్. అర్థమైంది అనుకుంటాను. కామెంట్ చేయాలి, ఆన్సర్ కామెంట్ చేయాలి. లేదా చేసుకుంటారు, స్కిప్ చేయనా సార్, మేము ప్రాక్టీస్ రూపం తర్వాత చేస్తాం సార్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోండి, నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ చేయాలి. కనిపిస్తుంది కదా.
డిఎస్లో వస్తుంది సార్. కానీ టెక్స్ట్ బుక్ నుండి ఇచ్చాను సార్, నేను ఎక్కడి నుంచి బయట నుండి ఇవ్వలేదు సార్, ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచి నేను ఇచ్చాను నాగేష్ గారు. సార్ టెక్స్ట్ బుక్లో 7th క్లాస్లో పేజీ నెంబర్ కూడా మీకు ఇప్పుడు మెన్షన్ చేశాను. ఓకే, 67, 68 పేజీ నెంబర్లో టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, కావాలని చెక్ చేసుకోండి. మన బుక్స్ వస్తుందా అనేసి, యా బుక్స్ వచ్చేస్తుంది. సారీ తప్పుగా అర్థం చేసుకున్నాను కామెంట్స్. ఇదే సో రైట్, టేక్ డేస్ రెడీ. ఓకే, పిల్ల ఉన్నారు. నెక్స్ట్ వన్ కమన్ క్విక్. ఇప్పుడు ఐ వుడ్ లైక్ డేస్ యాపిల్ ప్లీజ్. ఓకే, ఎన్ యాపిల్. సో టేక్ డేస్ రెడీ, ఏ రెడీ. 1 ఏ డేస్ ఫ్రూట్ బాల్ యూ మే టేక్ అనేసి అన్నారు. సో విచ్ ఇస్ ద హౌ టు యూజ్. ఓకే, సర్కిల్ చేయమన్నారు ఇక్కడ. కమన్ క్విక్. రైట్, ఆన్సర్ చేయాలి. సో ఇది చిన్నది కాబట్టి మిమ్మల్ని ప్రాక్టీస్ కోసం ఇది విడిచిపెడుతున్నాను. మరి ప్రాక్టీస్ లో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నంబర్ 1 ఇవ్వండి, ఇది 2 ఇవ్వండి, ఇది 3 ఇవ్వండి, ఇది 4 ఇవ్వండి, ఇది 5 ఇవ్వండి. ఇస్తూ ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్ లో చేయండి. నెక్స్ట్ దానికి మనం వెళ్దాం. ఓకే, సో కొంతమంది పిక్చర్ కూడా చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ నెక్స్ట్. ఇది ఏ క్లాస్ లో ఉంది అంటే 9th క్లాస్ నెల్సన్ మండేలాలో, సారీ 10th క్లాస్ లో నెల్సన్ మండేలాలో ఉన్నటువంటి క్లాస్ లో 25 నెంబర్ పేజ్ లో ఇది ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్పారు అంటే, జస్ట్ ఎందుకంటే అంత ఆర్టికల్ గురించి చెప్పారు కదా, చాలా ఈజీ, అందుకోసం స్కిప్ చేశాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ 9:30 అయింది, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను చెప్పాలి, అర్థం చేసుకోండి. సో రైట్, we know that ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్టే నేను ఇక్కడ టైప్ చేశానండి. we know that the different article అంటే సారీ we know that the definite article the is not normally used before the proper noun, nor do the proper noun usually occur in the plural. We do not say the Nelson Mandela or Nelson Mandela, but now look at this sentence from the text. The decades of opposition and the virtually produced the Oliver Tambo, the Walter Sislos of our time. Actually, the Nelson Mandela no. సో నెల్సన్ మండేలా అనే దగ్గర ఇక్కడ ఏంటంటే దా నెల్సన్ మండేలా అనేసి ఎప్పుడు ఉపయోగించాలి. దా అనేది దా ఇస్ నాట్ ఒక ప్రాపర్ నౌన్ ముందు ఉపయోగించకూడదు, కానీ పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసేటప్పుడు దాన్ని ఉపయోగించాలి. సో అలాగా చాలా టైటిల్స్ ముందు దాని ఎక్కడ ఉపయోగించే ప్లూరల్ సెన్స్ లో సూచించేటప్పుడు అసలు ఉపయోగించకూడదు, కానీ పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, Oliver Tambo, Walter Sisulu, many other men like Oliver Tambo, Walter Sisulu, many men of their type of their kind, whose names many not be as well as known. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ లో ఉన్నటువంటి రెండు ఏంటంటే, ఎక్కడ మనం దా ఆర్టికల్ ను ఉపయోగించాలి, దా ఆర్టికల్ ని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు. ప్రాపర్ నౌన్ లో ఇంతకు ముందు అన్నాం ద ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే దా ఢిల్లీ అని తప్పు అని చెప్పాం కదా, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది. సో కాబట్టి మరి పర్టికులర్ గా తెలియజేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాం, కానీ టైటిల్ వచ్చేటప్పుడు చూడండి కొన్ని టైటిల్ ప్రాపర్ నౌన్ తో వస్తుంది, మరి అటువంటి అప్పుడు మనం దా రాస్తున్నాం కదా. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేటప్పుడు మనం ఏంటో ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటాం కదా, మరి అది బుక్స్ నేమ్ కదా. ఎందుకు సార్ అక్కడ వచ్చిందంటే బుక్స్ నేము, టైటిల్స్ నేము, మరి అటువంటి వచ్చేటప్పుడు మనం ఏం రాయాలంటే దా రాయాలి. కానీ ఒక పర్టికులర్ ని పర్టికులర్ గా పాయింట్అవుట్ చేయకుండా ప్రాపర్ నౌన్ రూపంలో తెలియపరిస్తే మాత్రం దా రాయకూడదు. అదే స్టేట్మెంట్ అంతా, మరి ఏం లేదు దీంట్లో. ఓకేనా, చెప్పాను కదా 9th, 10th, 8th క్లాస్ గ్రామర్ లో స్ట్రెంత్ అయితే లేదు, అంటే ఒక కాంపిటేటివ్ కావాల్సినంత బలం అయితే ఏం లేదు. చూడండి దానికి సంబంధించిన ఇక్కడ ఉంది చూడండి. హియర్ సమ్ ఎగ్జాంపుల్స్, దాకి ఎలా ఉపయోగించాలి ప్రాపర్ నేమ్స్ దగ్గర. ట్రై టు సే వాట్ దీస్ సెంటెన్స్ మీన్. యూ మే కన్సల్ట్ ఎ డిక్షనరీ ఇఫ్ యూ విష్. లుక్ ఎట్ ది ఎంట్రీ
for the Mr. Singh regularly invite the Amit Bachchan, the Amit Bachchans, okay, and the Shahrukh Khans, okay, the Shahrukh Khan to his parties అన్నారు. ఎక్కడ దా అమితాబ్ బచ్చన్ అనేది యాక్చువల్లీ ప్రాపర్ నౌన్, కానీ దాని ముందు దా రాశారు. ఇక్కడ షారూక్ ఖాన్ అనేది ప్రాపర్ నౌన్, కానీ దా రాయడం జరిగింది. మెనీ పీపుల్ థింక్ దట్ మాధురి దీక్షిత్ ఈజ్ ద మధుబాల ఆఫ్ అవర్ టైమ్స్. సో మధుబాల అనేది ప్రాపర్ నౌన్, కానీ దాని ముందు దా వచ్చింది. హిస్టరీ ఇస్ నాట్ ఓన్లీ ద స్టోరీ ద అలెగ్జాండర్స్. సో ద అలెగ్జాండర్ ని ముందు దా వచ్చింది. ద నెపోలియన్స్ దా వచ్చింది, అండ్ ద హిట్లర్స్ దా వచ్చింది, బట్ ఆర్డినరీ పీపుల్ యాజ్ వెల్ అని ఇక్కడ స్టేట్మెంట్ ఇది. వై వి యూజ్ దేర్ దట్ ద అనేది ఇక్కడ అర్థం ఏమిటంటే ద షారుఖ్ ఖాన్, ద అమితాబ్ బచ్చన్, ద మాధురి దీక్షిత్, ద నెపోలియన్, ద హిట్లర్ అని ఉపయోగించారు. కారణం ఏంటి అని అడిగారు. సో హిస్టరీ ఇస్ నాట్ ఓన్లీ ది స్టోరీ ఆఫ్ ది అలెగ్జాండర్. హిస్టరీలో హిస్టరీ అంటే ఒక అలెగ్జాండర్ గురించే కాదు కదా, ఒక పర్టికులర్ పర్సన్ ఇక్కడ పాయింట్అవుట్ చేశాడు, కాబట్టి దా రాశాడు. నాకు చాలా మంది హీరోలు తెలుసు. నేను ప్రభాస్ కి రామ్ చరణ్ కి మాత్రమే పిలిచాను. అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో నాకు పరిచయం ఉంది, కానీ నేను ఆ ఫంక్షన్కి ఎవరు పిలిచాను? ఇద్దరినే పిలిచాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్లో అందరూ పొలిటికల్ లీడర్తో నాకు పరిచయం ఉంది, కానీ నేను ఇద్దరినే పిలుస్తాను, నాకు నచ్చిన వాళ్ళని. నేను శ్రీ నారా లోకేష్ గారు పిలుస్తాను, లేదా శ్రీ రామ్మోహన్ నాయుడు గారు పిలుస్తాను. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రతి ఒక్కరు పిలుస్తాను. రేవంత్ రెడ్డి గారిని నేను పిలుస్తాను. మరి ఇలా ఎవరికి నాకు నచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పొలిటీషియన్లో ఎవరైతే మేజర్ పర్సన్, ఎవరినైతే నేను పర్టికులర్ ప్రయారిటీ ఇస్తానో అటువంటి ముందు మనం ఏం రాయవచ్చు? దా రాయవచ్చు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హియర్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ తెలియపరిచేది తప్ప ఇంకేమీ లేదు. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. క్లియరా? సో అదే ఇక్కడ తెలియపరిచారు. సో దిస్ ఇస్ ద టెక్స్చువల్ గ్రామర్ అనేది we completed our teachers. Now we are entire previous year questions కి మనం ఎంటర్ అవుతున్నాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇప్పుడు క్లియర్ గా ఆన్సర్ చేయాలి. సో ఇంతవరకు మన కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేయలేదో కోర్స్ పర్చేజ్ చేయండి. రెండో విషయం, ఎందుకంటే మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ నేను ఏదైతే అందించాను, అలాగే మెటీరియల్ కూడా అందిస్తున్నాను. ఈ మెటీరియల్ టెస్ట్ సిరీస్ మీరు పొందితే చాలా 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 మీ ప్రాక్టీస్కి, మీ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీకు పీడిఎఫ్ రూపంలో రెండు ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ వీడియోస్ అన్ని ఇస్తున్నాను సార్. ఇప్పుడు టైం లేదు వీడియోస్ చూడాలంటే ఇంపార్టెంట్ వీడియోస్ చూడండి, మిగతా వదిలేయండి. మెటీరియల్లో చూడండి, గ్రామర్ మెటీరియల్ ఇస్తున్నాను, వొకాబులరీ మెటీరియల్ ఇస్తున్నాను, పేపర్ 1కి అప్లై చేసిన మెథడాలజీ మెటీరియల్ ఇస్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది నిన్న నైట్ చెప్పాను కదా, రాత్రి 12:30కైనా అప్లోడ్ చేసి తీరుతాను. అలాగే 12:30, 1 o'clock అప్లోడ్ చేశాను. టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బేస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ మీకు రిమూవ్ చేయడం జరిగింది. యాక్చువల్ 50,000 అన్నాం. సో కొన్ని క్వశ్చన్స్ చేయడం రిమూవ్ చేసాను, 30,000 ఇస్తున్నాను. మీకు టైం తక్కువ ఉంది కదా, ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేస్తే చాలు అని. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో కూడా చూడండి ఎన్ని కష్టపడి నేను తయారు చేసిన ఆలోచించండి. ఇప్పుడు ప్రొనౌన్ ఉంది, ప్రొనౌన్కి 2011 నుండి 2024 వరకు ఎన్ని క్వశ్చన్ వచ్చింది ఒక్కసారి. ఇప్పుడు అది గొప్పతనం. ఇంతవరకు ఎక్కడైనా ఏ టీచర్ అయినా చేసిన వారు ఉన్నారు కదా, చెప్పండి చూద్దాం. అంత హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే నా విజన్ ఒకటే, నా టార్గెట్ ఒకటే. ఎవరైతే నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, ఈసారి ఎలా అయినా మార్కు తేవాలని పట్టుదలతో ఉన్నారో వారి అందరికీ, వారి యొక్క బలమైన సంకల్పానికి నా ఒక శ్రమ అనేది తోడవ్వాలని ఒక గొప్ప ఉద్దేశంతో తయారు చేశాను. అంతకంటే ఇంకా ఏం చెప్పలేను. సో ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు, ఎందుకంటే 149 ఎక్కువ కాస్ట్ కూడా కాదు. 149కి 45 days లేదా నాకు 6 months వ్యాలిడిటీ కావాలని 299 రూపీస్ పర్చేస్ చేస్తాను. ఓకే, సో లెట్స్ బిగిన్ ది. అలాగే సపోర్ట్ చేస్తుండండి, కష్టాన్ని గుర్తిస్తుండండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అందరూ ప్రయత్నిద్దాం, అనుకున్నది సాధిద్దాం. క్వశ్చన్ ఆన్సర్, ప్రతి ఒక్క క్వశ్చన్ లో ఇయర్, డేట్, టైం ఉంటుంది. ఒకసారి చూడండి. 25 క్వశ్చన్ ఇచ్చాను, ఎంతమంది పర్ఫెక్ట్ రాస్తారో చూద్దాం.
స్టార్ట్ చేశారు ఆన్సర్స్, గెట్ రెడీ. He eats days banana every morning. A, the, any, N. సో రైట్, అందరూ పర్ఫెక్ట్ రాశారు కాబట్టి ఏ బనానా. ఎందుకు ఏ వచ్చింది? బనానా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి రైట్, బనానా ఏ వచ్చింది. ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫోర్ ఆన్సర్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కాన్సెప్ట్ ఇవన్నీ చెప్పాం కాబట్టి. నెక్స్ట్, మంజుల అండ్ శృతి ప్లే డేస్ గిటార్ వెరీ వెల్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చింది. ఓకే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు మనం చెప్పాం కదా. సో హ్యూమన్ రిలేషన్ గురించి చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఎక్కడ చెప్పామంటే ఫ్యామిలీ, ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్ అని చెప్పడం జరిగింది. సో సెలబ్రేషన్లు ఏం చేస్తారు? అనేక రకాలమైనటువంటి వాయిద్యాలు, భజింత్రులు భజించి ఉపయోగించినటువంటి పదాలన్నిటి దగ్గర ఏంటి వస్తుంది? డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది కాబట్టి దా అని రాయాలి. సో వాట్ ఎగ్జాంపుల్. సో రైట్ ఆన్సర్ దా. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు ఏంటి రాయాలి? దా రాయాలి. ద గిటార్, ద తబలా, ద హార్మోనియం, ఓకే, ఇటువంటి రాయాలి. గుడ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కొంచెం వేగం అవుతుంది, ఎందుకంటే అందరూ బాగా రాస్తారు కాబట్టి. రాంబాబు ఇస్ డేస్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్ అన్నారు. సో 2018లో 2018లో వచ్చింది, 2018 కాదు 2018లో వచ్చింది. కమన్ క్విక్. Good. Right. So right answer is what? Third one is the right answer is the second one. An English teacher. ఒక ఇంగ్లీష్ టీచర్ తన ఇంగ్లీష్ యాక్చువల్లీ సబ్జెక్ట్ గురించి ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ గురించి పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏంటి రాయకూడదు? యాక్చువల్లీ ఇంగ్లీష్ అని కానీ మెన్షన్ చేసి ఉంటే ఓన్లీ మనం లాంగ్వేజ్ నేమ్ అవుతుంది కాబట్టి లేదా సబ్జెక్ట్ నేమ్ అవుతుంది కాబట్టి మనం నో ఆర్టికల్ రాయాలి. యాక్చువల్లీ నో ఆర్టికల్ రాయాలి, కానీ ఇక్కడ ఒక పర్సన్ అని తెలియపరిచారు కాబట్టి మనం ఏంటి రాయాలి? ఎన్ రాయాలి. ఎందుకు ఎన్ రాసామంటే ఈ అంటే బబల్ సౌండ్ ని రిప్రజెంట్ చేసింది కాబట్టి రాయడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. ఐ లైక్ టు ప్లే డేస్ క్రికెట్. కమన్ క్విక్. Yes, good. Right. I like to play days cricket. Right వస్తుందమ్మా ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్, నో ఆర్టికల్. ఎందుకంటే we should not use it before the names of games and sports అన్నాం. సో పర్టికులర్ గా ఇక్కడ తెలియపరిచేది ఒక గేమ్స్ నేమ్ వచ్చింది కాబట్టి మనం ఏంటంటే ఆర్టికల్ ని ఉపయోగించకూడదు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తేజస్విని లెంట్ మీ డేస్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంతకుముందు మనం ఎవరితో? శృతితో పాటు చెప్పడం జరిగింది. సో ఎగ్జాంపుల్లో శృతితో పాటు చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారని ఆశిస్తున్నాను. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ శృతి. ఎక్కడ? తేజస్విని ఉంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? తేజస్విని. తేజ లెంట్ మీ డేస్ an ఇంట్రెస్టింగ్ బుక్. సో ఏంటి వస్తుంది?
N is the exact answer. So right. Next. He is the tallest boy on days earth అని చెప్పారు. He is the tallest boy on days earth. Come on quick. ఆన్సర్ చేయాలి. గుడ్ వెరీ గుడ్. So right, who is the tallest boy? He is the tallest boy in the he is the tallest boy in this earth అన్నారు. అయితే ఎర్త్ అనేది నేను చెప్పాను కదా, నేచురల్ కి సంబంధించినవి ఏమైనా వస్తే డెఫినెట్ ఆర్టికల్ రాయాలి. కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుందంటే ఆన్ ద ఎర్త్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకు? ఇది సృష్టికి సంబంధించింది. ఎస్, ద ఎర్త్. ఆ తర్వాత ప్లానెట్ గురించి చెప్పేటప్పుడు ఎనిమిది రకాల ప్లానెట్స్ ఉంటాయి, దాని ముందు మనం దా రాయాలని. ఓకేనా? ఇప్పటి నుంచి క్వశ్చన్స్ మోడిఫికేషన్ జరుగుతుంది, చూసుకోండి. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్. దిస్ సెంటెన్స్ హ్యాస్ ఎన్ డేస్ ఎర్రర్. ఈ సెంటెన్స్ లో ఎక్కడ తప్పు ఉంది? నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్ అంటే ఇన్ ద సబ్జెక్ట్ లో పొరపాటు ఉందా, వర్బ్ లో పొరపాటు ఉందా, లేదా ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ లో పొరపాటు ఉందా, ఇన్ ఏ అగ్రిమెంట్ ఆఫ్ ది వర్బ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో పొరపాటు ఉందా? సార్ ఈ క్వశ్చన్ మాకెందుకు ఇచ్చారు సార్ అంటే, మనం ఆర్టికల్ అనే టాపిక్ లో ఉన్నాం సార్, మరి ఎందుకు ఇటువంటివి ఇచ్చారు అంటే, క్వశ్చన్ ఎన్ని విధాలుగా ఆర్టికల్ నుంచి వస్తుంది. మనం 6th క్వశ్చన్ వరకు ఏ ఎందా అని మనం తెలుసుకున్నాం, కానీ 7th క్వశ్చన్కి వచ్చిన ఆర్టికల్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్ వస్తుందా అనేది మీకు ఒక అవగాహన రావాలి కదా. రైట్? రైట్ ఆన్సర్ ఇది ఆర్టికల్ లో ఉంది. ఎక్కడ తప్పని? ఇన్ ద గాడ్. ఓకే, సో దిస్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. I witnessed to days accident on days main road. 3 బ్లాంక్లు ఇచ్చారు చూడండి. ఎక్కడ? ఇక్కడ, ఎక్కడ? ఏ డేట్ వస్తుంది? ఓకే, కమన్ క్విక్ చేయాలి ఆన్సర్. డౌట్ ఏంటి ఉందా? క్వశ్చన్ ఏంటి సార్? ఒక్క నిమిషం, ఇక్కడ నెక్స్ట్ మొబైల్ ఓపెన్ అవ్వట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే, నో ప్రాబ్లం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. 8th వన్ చేయాలి. సో రైట్, హీ వాస్ ఐ అనేసి వచ్చింది కాదు, NI. సో వొవెల్ సౌండ్. విట్నెస్ టు దేస్ యాక్సిడెంట్, పర్టికులర్ యాక్సిడెంట్ కి పాయింట్ అవుట్ చేసింది కాబట్టి ద. సో ఆన్ ది ఎక్కడ పర్టికులర్ ఏ ప్లేస్ ని పర్టికులర్ పాయింట్ అవుట్ చేసింది కాబట్టి ద ఆన్ ద మెయిన్ రోడ్. సో విచ్ ఇస్ ద దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, పర్టికులారిటీ, పాయింట్ అవుట్, ఇది ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డే స్టోరీ దిస్ ఈస్? an interesting an interesting a interesting an interesting an interest sorry an interested an interesting a interested, which is the exact answer?
క్విక్. ఎస్, దట్స్ ఫైన్. ఇప్పుడు వస్తుంది. క్వశ్చన్ ఇట్ అడిగే స్కిప్ అయింది, నేను చెక్ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? అన్ ఇంట్రెస్టింగ్. సో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి వస్తుందమ్మా? అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈస్, అందరూ పర్ఫెక్ట్ రాస్తున్నారు, మిస్టేక్ ఎక్కడ కూడా లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద సెంటెన్స్ విత్ ది కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఇది ఒక మోడల్. ఆర్టికల్ నుంచి కూడా మోడల్. సో ప్రతి ఒక్క అంటే ఒక ఆర్టికల్ నుంచి డిఫరెంట్ మోడల్ వస్తున్నాయి. ఆ డిఫరెంట్ మోడల్ కూడా అది ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్ నేను తీసుకోలేదు, ఓన్లీ టెట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ తీసుకున్నాను, కాబట్టి ఇది మీరు గమనించగలుగుతారు. ఓకేనా? సో రైట్. డే టీచర్స్ ఇంతవరకు లైక్ చేయని వారు వీడియో కాస్త లైక్ చేసండి. 6th వన్ ఓకే స్టడీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీరు లేరు కానీ అనుకుంటాను, అందుకోసం ముందు డౌట్ లేదా ముందు నుంచి క్లాస్ బిగినింగ్ నుంచి ఉన్నారా? లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చూస్ ద సెంటెన్స్ విత్ ది కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఎక్కడ కరెక్ట్ సరైన విధంగా ఆర్టికల్ ఉపయోగించగలుగుతున్నాం అండ్ ఎక్కడ లేదని అన్నారు. సో చూడండి. సి వెంట్ ది హోమ్ విత్ హర్ ఫాదర్ అన్నాడు. సి వెంట్ ది హోమ్ ఇచ్చాడు చూసారా? సి వెంట్ ది హోమ్. ఓకే, ఇంటికి వెళ్ళారు. ఎక్కడ పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసి చేయాల్సిన అవసరం ఏంటి ఉంది, కాబట్టి రాంగ్. ఐ హ్యావ్ టేకెన్ ఎ మిల్క్. సో మిల్క్ అనేది ఏంటి? మెటీరియల్ నౌన్ కదా. సో వి షుడ్ నాట్ రైట్ ఏ మిల్క్. ఒక మిల్క్ రెండో మిల్క్ ఉండదు కదా. సో దిస్ ఇస్ ద రాంగ్. ఎక్కడ కూడా రాంగ్. ద నెహ్రూస్ ఆర్ రిచ్. ఓకే, ద నెహ్రూస్ ఆర్ రిచ్ అన్నారు. సార్ నెహ్రూ, దిస్ ఈజ్ ఎ మోస్ట్ యూస్ఫుల్. చూడండి, మోస్ట్ వచ్చేటప్పుడు ఏంటి వచ్చింది? ఏ వచ్చింది. సో దిస్ ఇస్ ద రాంగ్, అంటే ఇది రా. మరి ఇది ద నెహ్రూస్ ఆర్ రిచ్ అనేసి అన్నారు. హౌ ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ సార్? సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, we should use the names of the family. ఫ్యామిలీ నేమ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ వచ్చేటప్పుడు, నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్స్ వచ్చేటప్పుడు we should write definite article ద. అంటే ద గాంధీజీస్ ఫ్యామిలీ, ద నెహ్రూస్ ఫ్యామిలీస్, ద ఫ్రెండ్, ఇలా పర్టికులర్ గా ఒక అంటే వారు ఒక జాతిని ఉద్ధరించినటువంటి కుటుంబాన్ని సమూహాన్ని తెలియజేస్తుంది కదా, అటువంటి సందర్భంలో వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ద నెహ్రూస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆర్టికల్ అనే టాపిక్ మన మెటీరియల్ చదివినా మన క్లాస్ విన్నా ఎక్కడ ఆర్టికల్ నుంచి మొత్తం పైన ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గుర్తులేదు, మోర్ దెన్ 100 అబోవ్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా మీరు చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆల్రెడీ పీడిఎఫ్ ఆర్టికల్ పీడిఎఫ్ అప్లోడ్ చేయలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ చార్ కోర్స్. ఓకే, come on quick. So right, next one చూద్దాం. Come on quick. Kalidas is the Shakespeare of India. Choose the correct statement of the sentence. So statement బాగా గమనించండి అమ్మా. The definite article the was wrongly used. ఎక్కడ ఓకే. నెక్స్ట్ ద డెఫినెట్ ఆర్టికల్ ద షుడ్ బి యూజ్డ్ ది నేమ్ కాళిదాస్. కాళిదాస్ ముందు ఎక్కడ దా వస్తుందని రెండోది చెప్తుంది. ది సెంటెన్స్ ఈస్ గ్రామటికల్ కరెక్ట్. ఈ సెంటెన్స్ గ్రామటికల్ రూపంలో కరెక్టే ఇచ్చింది. ఏది? కాళిదాస్ ఇస్ ద షేక్స్పియర్ ఇండియా అనేది. దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ది ఇండియా. ఇండియా ఉంది కదా, ఇండియా ముందు దా రాయాలని చెప్పడం జరిగింది. ఏ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది? మంచి క్వశ్చన్ ఇచ్చాడండి. ఇలాంటి క్వశ్చన్ పడితే తప్ప, అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో బాగా ఆలోచించి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి తప్ప, ఇలా మనం 1 నుంచి 6 వరకు చూసాం కదా, అంత స్పీడ్గా అంత తొందరగా ఇచ్చే ఆన్సర్ అయితే కాదు. ఇది బాగా ఆలోచించి, అంటే ఇటువంటి క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్లో, అంటే టీఆర్టీ 2019లో ఎవరైతే ఈ సిట్లో రాసారో బలైపోయినట్టే. అంటే ఈజీగా రావాల్సింది ఇటువంటి క్వశ్చన్స్ పడితే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, కాళిదాస్ ఈస్ ద షేక్స్పియర్ అండ్ దిస్ సెంటెన్స్ ఇస్ గ్రామటికల్ కరెక్ట్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకు దా కాళిదాస్ రాయకూడదు? ఎందుకు రాయకూడదు అంటే కాళిదాస్ ఇస్ ద ప్రాపర్ నౌన్ కాబట్టి దా అనేది రాదు. ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేది ఇక్కడ ఆఫ్ ఇండియా, ఆఫ్ ది ఇండియా కాదు.
సో ఇక్కడ ఆఫ్ ఇండియా, ఇండియా అనేది కూడా ప్రాపర్ నౌన్ వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా దా రాదు. సో షేక్స్పియర్ అంటే ఒకరితో కంపేర్ చేశారు, షేక్స్పియర్ ని పాయింట్అవుట్ చేశారు, షేక్స్పియర్ ని పాయింట్అవుట్ చేసి కంపేర్ చేశారు కాబట్టి ఇక్కడ దా ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అందుకొస్తే గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అనేసి చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ హ్యావ్ రీడ్ వాల్మీకిస్ ఏ రామాయణ, ఎన్ రామాయణ, దా రామాయణ, రామాయణ, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మంచి క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ నిజంగా పడితే మనం సైన్ అప్ బాగా అవుతాం. ఓకే, డిఫికల్ట్ ఈజీ పక్కన పెడితే, అండ్ అందుకోసమే సమ్ టైమ్స్ మనం ఈజీ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. బట్ నేను ప్రతి ఒక్క మోడల్ని నేను టచ్ చేశాను. నేను పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను ఈరోజు ఈ ఆర్టికల్ది, ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన దగ్గర కోర్స్ తీసుకున్నవారు. సరే, ఇక్కడ లైవ్లో ఉన్నవారు అంటే తప్పుగా అనుకోవద్దు, ఇలా అడుగుతున్నాను అనేసి. అందరూ కోర్స్ తీసుకున్నారా? తీసుకునేవారు ఉన్నారా? ఉంటే ఒకసారి మీ ఇష్టం తీసుకోమని, ఐ డోంట్ కంపెల్ యూ. సో దట్ ఈస్ చాయిస్ ఇస్ యువర్స్. సో 149 రూపీస్కి ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా 2011 నుండి 2024 వరకు మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది. ఇక్కడ ప్రింట్అవుట్ ఆప్షన్ ఉండదు, చూసుకోండి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ సార్? 12th వన్. సో రైట్ సార్, రామాయణ అనేది ఎడమా ఒక ఎపిక్ కదా. సో ఎపిక్ బుక్ నేమ్. అయితే ఇటువంటి దగ్గర ఖచ్చితంగా దా రాయాలనేసి మీరు చెప్పారు కదా. మరి ఇక్కడేమో 4వ ఆప్షన్ రాస్తున్నారు, ఎందుకు? ఓకే, ఇక్కడ గమనించాల్సింది, ఎస్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రామాయణ అనేసి వాల్మీకి ఒక రామాయణ, ఇక్కడ రామాయణ అనేది ఒక వ్యక్తి ఒక రామాయణ కాబట్టి అక్కడ ప్రాపర్ నౌన్ తెలియజేసింది. సో కాబట్టి ఇక్కడ రామాయణ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏ రామాయణ ఒక రామాయణ రెండో రామాయణం లేదు కాబట్టి సో యాక్చువల్ రాయాలంటే ద రామాయణ. The Ramayana is the epic book of ours. The Ramayana shows a best direction to our life. The Ramayana is a source. The Ramayana can solve all questions of our mind. The Ramayana teaches us how to live. And the Ramayana teaches us what is the brotherhood. The Ramayana teaches us how should not behave with others. The Ramayana teaches us how to respect elders కదా. ఇది మనం చెప్పాలి కాబట్టి అటువంటి సందర్భంలో దా మనం రాయాలి కదా. ఇలా పర్టికులర్ని పాయింట్అవుట్ చేస్తే సో అందుచేత ఎక్కడ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ రామాయణ అనేది. సంతోష్ గారు రైట్ ఆన్సర్. అందుకోసం 4 ఎగ్జాంపుల్ చెప్పాను. జీవితంలో సమయం ఉందా, ఒక్కసారైనా వీలుంటే రామాయణం, మహాభారతం, భాగవతం చదవండి. అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. వీలైతే త్వరలో ఏపీ ఎండోమెంట్ కోర్స్ ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ఉద్యోగం వస్తుందా లేదా పక్కన పెడితే మనకి తెలియకుండా మన జీవితంలో చాలా మార్పులు వస్తుంది. అంత అద్భుతమైనటువంటి సిలబస్ దాంట్లో ఉంది. Choose the correct sentence with regards to the use of article n. సో మంచి క్వశ్చన్, ఎంత డిఫరెంట్ మోడల్ తీసుకున్నాను, ఇంతకంటే ఇంకేం కావాలి మనకి. సో రైట్, కొంచెం స్పీడ్గా వెళ్దామా. హియర్ ఇస్ ఎన్ 1 rupee note. I saw him an year ago. Okay, he is a young boy. This train is an hour late. Okay, so which is the exact answer? So choose the correct sentence with regards of use of article. ఆర్టికల్ ఎన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏది సరైన సందర్భం, సరైన వాక్యం అనేసి అడిగారు మనకి. తెలివిగా, ఎంత తెలివిగా అడిగారు. సో చూడండి, ఏ 1 rupee, ఎన్ 1 rupee అని అన్నారు కాబట్టి ఇక్కడ 1 అనేసి వచ్చింది కాబట్టి ఏ రావాలి. ఐ సా హిమ్ ఏ ఇయర్ ఎగో, ఎన్ ఇయర్ ఎగో కాదు. మరి ఎక్కడ ఎన్ యంగ్ బాయ్, మరి సేమ్ ప్రాబ్లం కాబట్టి రైట్ ఆన్సర్ ఎన్ ఆర్ ఎగో. సో ఆర్ రిప్రజెంట్ ఓవల్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఎన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షో ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ విత్ ది రిగార్డ్స్ టు యూజ్ దిస్ ఆఫ్ ది ఆర్టికల్. చూడండి, ఇంతకుముందు కొంచెం వేరేగా ఉంది, ఇది కూడా కొంచెం వేరేగా ఉంది. దిస్ వాజ్ ద వైస్ హ్యాట్ ఆఫ్ ఫూలిష్. దిస్ ఈస్ ద మోస్ట్, చూడండి, దిస్ ఈజ్ ఎ మోస్ట్ యూస్ఫుల్ బుక్ ఆన్ ది సబ్జెక్ట్ అన్నారు.
woman is an ornament of a good home. So bread is made from the flour. Ekkada the wise. So which is the exact answer? Come on quick. 14th. Come on quick. చేయాలి ఆన్సర్ చేయాలి. సో రైట్, ఇప్పుడు ద వైజ్ హేట్ ఆఫ్ ఫులిస్. ఇక్కడ వైజ్ అనే పదంలో దా వచ్చింది. ఓకే, ఇక్కడ ఏ ఫులిస్ అన్నారు, ఒక మూర్ఖుడు. సో ఫులిస్, ఏ ఫులిస్ అనేది రైటే, కానీ ద వైజ్ అనేది ఇక్కడ ద వైజ్ యాట్. ఓకేనా, దిస్ ఈజ్ ఏ మోస్ట్, చూడండి మోస్ట్ దగ్గర రేట్ వచ్చింది, రాంగ్. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ ఏమన్నారు, చూడ్ ది గ్రామటికల్ కరెక్టర్స్ విత్ రిగార్డ్ టు ది యూజ్ ఆఫ్ ది ఆర్టికల్. అయితే దిస్ ఈజ్ ఎ మోస్ట్ యూస్ఫుల్ బుక్ అన్నారు, ఆన్ ది సబ్జెక్ట్ అని చెప్పారు. అయితే సార్ మోస్ట్ వచ్చింది కదా, మరి మోస్ట్ దగ్గర రేట్ రావాలి, దా రావాలి కదా. ఎస్, దా రావాలి అంటే పక్కన ఏంటి ఉండాలి, సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ ఉండాలి కదా. సో కాబట్టి ఎక్కడైతే దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్ఫుల్ బుక్ అంటే ఈ బుక్ ని ఒక పుస్తకం కౌంటబుల్ నౌన్ ఎక్కడ తెలియజేసింది. ఓకేనా, కాబట్టి దిస్ ఇస్ ద ఏ ఇస్ ద రైట్ ఆన్ దిస్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఉమెన్ ఈజ్ ఎన్ ఆర్నమెంట్ అన్నారు ఆఫ్ ఏ గుడ్ హెల్త్. చూడండి, గుడ్ హోమ్ అని, ఆఫ్ ఏ గుడ్ హోమ్ అని మన ఆర్నమెంట్ కరెక్టే, ఎన్ని వచ్చింది రైటే, ఆఫ్ ఏ గుడ్ హోమ్ అని చెప్పారు. సో ఇలా అన్నిటి దగ్గర స్టేట్మెంట్, బ్రెడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ది ఫ్లవర్. సో చూడండి ఇలా మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ వాట్. ఇటువంటి సెంటెన్స్ కానీ ఎగ్జామ్లో వచ్చిందా, అయితే ఇది ఎక్కడ ఇచ్చాడంటే టీజీటీ వాళ్ళకి ప్రొఫెషన్స్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇంత డెప్త్ నాలెడ్జ్ కూడా సమ్ టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, choose the article that we use before a noun when we mean something in a particular. 22 లో వచ్చింది, when we may mean something in a particular. ఏ ఎన్న ద నో ఆర్టికల్. క్వశ్చన్ లో చూడండి, when we mean something in particular, మనం ఏదైనా ఒక పర్టికులర్ ని పాయింట్అవుట్ చేసి ఉపయోగించేటప్పుడు ఏ ఉపయోగిస్తామా, ఎన్న దా. ఆల్రెడీ క్లాస్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సందర్భంలో మనం మాట్లాడాం, ఏంటి వస్తుంది, ఏ పర్టికులర్ ని పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏంటి రాయాలి, దాన్ని రాయాలి. ఒకటి అని సూచించేటప్పుడు ఏంటి రాయాలి, ఏ రాయాలి. ఒకటి అని సూచించే కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ రాయాలి. ఒకటి అని సూచించి వవల్ సౌండ్ ని రిప్రజెంట్ చేస్తే ఎన్ రాయాలి. అంటే కౌంటబుల్ నౌన్ ని సూచిస్తే ఏ కదా. సో ఇది తెలుసు. మరి పర్టికులర్ గా పాయింట్అవుట్ చేస్తే దా. ప్రాపర్ నౌన్ గురించి తెలియజేస్తే మనం ఏం చెప్పాలి, నో ఆర్టికల్ రాయాలి. ఓకేనా, సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. ఓ వాట్ డేస్ బ్యూటిఫుల్ పిక్చర్ అన్నారు. చూడ్ ద కరెక్ట్ ఆర్టికల్ టు ది కంప్లీట్ ఇన్ ది సెంటెన్స్ అబో అన్నారు. సో వాట్ డేస్ బ్యూటిఫుల్. ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ లో మన పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు మనం చెప్తాం ఓ వాట్ కదా. సో ఇటువంటి సందర్భంలో మనం ఎలా రాయాలి, రైట్. ఇక్కడ మనం గమనించాలి, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. సో బ్యూటిఫుల్ ఇస్ ద కాన్సనెంట్ సౌండ్, కాబట్టి వాట్ ఏ ఇస్ ద కరెక్ట్. వాట్ ఏ బ్యూటిఫుల్, ఒక పిక్చర్ గురించి ఇక్కడ పాయింట్అవుట్ చేశారు కాబట్టి సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏంటి అవుతుంది, ఏ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డేస్ ఎర్త్. ఇంతకు ముందు ఎవరో మన మిత్రులు ఒకరు కామెంట్ చేశారు, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ సేమ్ మోడల్ వచ్చింది, ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 6th నెంబర్ క్వశ్చన్ ఎవరు అడిగారు కదా, ఇక్కడ చూడండి సేమ్ మోడల్ వచ్చింది. చూడండి ఎవరు అడిగారు, ఎంఎస్ స్టడీస్ గారు అడిగారు, రైట్. డేస్ ఎర్త్ మూవ్స్ అరౌండ్ డేస్ సన్ అని చెప్పారు. కమన్ క్విక్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎర్త్ సౌండ్, ఇక్కడ భూమి అనేది సన్ అనేది ఈ రెండు గమనించాలి. ఎర్త్ అండ్ సన్ ఈ రెండు కూడా మనం దేని గురించి చెప్పొచ్చు కదా. మనకి ప్లానెట్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను, అంటే విచ్ ఇస్ ద క్రియేటెడ్ బై ది గాడ్ అని చెప్పేటప్పుడు స్కైకి సంబంధించింది ల్యాండ్ కి సంబంధించి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ఏంటి రాయాలి, దా రాయాలి అని చెప్పడం జరిగింది. సో ఆస్ట్రేట్ గురించి చెప్పేటప్పుడు, స్కై గురించి చెప్పేటప్పుడు వీటి అన్నిటి దగ్గర మనం ఏంటి రాయాలి, దా రాయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు పర్టికులర్ దేన్ని సూచిస్తుంది, అక్కడ భూమిని సూచిస్తుంది కాబట్టి ద పర్టికులర్ పాయింట్ అవుట్ ఇంతకు ముందు కూడా మీరు అడిగిన దాంట్లో కూడా పర్టికులర్ పాయింట్ అవుట్ చేసింది కూడా అక్కడ దా వచ్చింది. సో ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. సో భూమి ఎవరి చేత తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ కదా. కాబట్టి ద ఎర్త్ మూవ్స్ అరౌండ్, అక్కడ రెండింటికి పర్టికులర్గా పాయింట్ అవుట్ చేసింది. కానీ యాక్చువల్లీ ఎప్పుడు ఇక్కడ పర్టికులర్ పాయింట్ అవుట్ లేకుండా కానీ చెప్తే వీ షుడ్ నాట్ రైట్ ద. సో ఎప్పుడు రాయాలి ద, ఎప్పుడు రాయకూడదు అంటే దేనినైనా అది ప్రాపర్ నౌన్ కావచ్చు లేదా కామన్ నౌన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్టికులర్లీగా పాయింట్ అవుట్ చేస్తే ఇఫ్ ద వర్డ్ ఈజ్ డినోటెడ్ ఎ నౌన్, ఈ నౌన్ దగ్గర వచ్చేటప్పుడు మనం గమనించాలి. ఇఫ్ ద నౌన్ డినోటెడ్ ఏ పర్టికులర్లీ వీ షుడ్ రైట్ ద. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదా పర్టికులర్లీ పాయింట్ అవుట్ చేయలేదా మనం నౌన్ రాయకూడదు, ఐ మీన్ ద అనేది ఆర్టికల్ రాయకూడదు. ఇది మీరు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటి అవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద రైట్. మరి ఎర్త్ అనేసి అన్నారు కదా సార్. ఎస్. ఇప్పుడు మనం ఈతోనే వచ్చింది కదా, మనం యాక్చువల్ రాయాల్సింది ఏంటి? ఎన్ రాయాలి కదా. అందరూ మా మనుషుల మైండ్లో ఏంటంటే ఎన్ రాయాలి కదా సార్. మరి ఇక్కడ ఎలా రాశారు? ఓకేనా. సో ఇది మనం గమనించాలి. సో మీరు అదే నేను చెప్తున్నాను, భూమి పైన ఐ లీవ్ ఆన్ ఎర్త్, అక్కడ ప్రెపోజిషన్ రాయాలి, ఐ లీవ్ ఆన్ ఎర్త్. సో మీరు భూమి పైన ఉంటున్నారు, ఓకే. ఎక్కడ ప్రాపర్ నౌన్ గా వచ్చింది, ప్రాపర్ నౌన్ గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్ రాశారు ప్రెపోజిషన్. కానీ పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేసిస్తే ఇక్కడ ఆన్ ఎర్త్, నేను భూమి పైన నివసిస్తున్నాను, అక్కడ పర్టికులర్ పాయింట్ అవుట్ లేదు, ఒక నౌన్ గురించి తెలియపరిచింది సార్. అందుచేత అక్కడ ఆన్ రాశారు, దా రాయలే. ఎక్కడ ఏం చేసింది? పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేస్తుంది. ఏది ఎవరు వెంట తిరుగుతున్నారు? నేను మీ వెంట తిరుగుతున్నాను, ఇలా చదవండి, ఎలా చదవండి, ఇలా చదివితే మీకు మంచి మార్కులు వస్తాయని నేను మీ వెంట తిరిగి నేను చెప్తున్నాను. ఇక్కడ పర్టికులర్ ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, కానీ ఒక ప్రశంసలు మీ వెంట తిరిగి చెప్తున్నారు, ఇలా చదవండి, అలా చదవండి అని. సో ఇక్కడ మీరు నేను పర్టికులర్ పర్సన్స్ అయ్యాము. ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మీ బికమ్ ఏ వండర్ఫుల్. అటువంటి సందర్భంలో మనం దారాయాలి. హోప్ యూ అండర్స్టాండ్. కానీ పర్టికులర్గా లేకపోయినప్పుడు మన ఓన్ ఎర్త్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియర్ సార్? నెక్స్ట్ క్వశ్చన్. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్, ఐడెంటిఫై ది కరెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ విత్ ఫ్యూ అండ్ లిటిల్. గొప్ప క్వశ్చన్ వచ్చిందండి. ఇది యాక్చువల్లీ మనం క్లాస్ చెప్పేటప్పుడు చెప్దాం అనుకున్నాం, బట్ టైం లేదు కాబట్టి ఒక దగ్గర ఏ ఫ్యూ రాయవచ్చు, ఇంకో దగ్గర ఫ్యూ రాయవచ్చు, ఇంకో దగ్గర ద ఫ్యూ రాయవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్? ఆల్రెడీ క్లాసులో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. ఒకసారి విలేజ్ చూసేయండి. సో ఇది చూద్దాం. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్. ఫ్యూ అనేది నెగటివ్ సెన్స్ అని చెప్పాము, ఏ లిటిల్ అనేది పాజిటివ్ సెన్స్ అని చెప్పడం జరిగింది. లిటిల్ అంటే నెగటివ్, ఏ లిటిల్ అంటే పాజిటివ్. మై బ్రదర్ హ్యాస్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్, ఫ్యూ అనేది కూడా నెగటివ్. మై బ్రదర్ హ్యాస్ లిటిల్ ఫ్రెండ్, లిటిల్ అనేది చూడండి, ఏ లిటిల్ అంటే పాజిటివ్, లిటిల్ అంటే నెగటివ్ అని చెప్పడం జరిగింది. సో రెండిట్లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ రూపంలో ఏ లిటిల్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ది కరెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి? లిటిల్ దేర్. ఐ హ్యావ్ ఏ లిటిల్ టైం అంటే నా దగ్గర కొంత సమయం, పాజిటివ్ సెన్స్ లో చెప్తున్నాడు. ఇక్కడ ఐ హ్యావ్, చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్, నెగటివ్ సెన్స్. సో ఇక్కడ లే ఫ్యూ, ఫ్యూ, ద ఫ్యూ, ఈ మూడింటికి ఉన్న డిఫరెంట్ మాత్రం క్లాసులు చాలా చక్కగా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మిగతా వన్ రాంగ్ అక్కడ ఉంది. రైట్, సెలెక్ట్ ది సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. సో అక్కడ ఇండెఫినెట్ తీసుకున్నా, ఇక్కడ డెఫినెట్ తీసుకున్నా. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. కమ్ ఆన్ క్విక్. సో రైట్, రాజు ఈజ్ ఏ గిటార్ ప్లేయర్ అన్నారు. చూడండి, తబలా వాజ్, సో తబలా వచ్చింది ఇక్కడ, వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ది నార్త్ ఇండియా. చూసారా, యాక్చువల్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు మనం రాయాల్సిందే, కానీ తబలా అనేది ఇక్కడ ఏడైంది ప్రాపర్ నౌన్ కాబట్టి ఎటువంటి ఆర్టికల్ లేదు. సూపర్,
that taught herself to play veena. టు ప్లే వీణా అన్నారు. వీణా. సో చూడండి, టు ప్లే వీణా అనేసి అన్నారు. ఇక్కడ హీ ప్లేస్ ది వయలిన్. ఎక్కడ వయలిన్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పర్టికులర్ సూచించింది కాబట్టి దా వచ్చింది. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ డెఫినెట్ ఆర్టికల్, విచ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి మిగతావన్నీ ఇక్కడ రాజు ఇస్ ఏ రాంగ్. ఇక్కడ తబలా, ద తబలా వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ది నార్త్ ఇండియా. ఇక్కడ తబలాని పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసింది ప్రాపర్ నౌనే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ నౌన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దా ఇవ్వలేదనేసి అందరం అనుకున్నాం. కానీ తబలాని ఇక్కడ పర్టికులర్ పాయింట్అవుట్ చేసింది. నార్త్ ఇండియాలో దేన్ని తబలాని తయారు చేస్తున్నారని పర్టికులర్ పాయింట్అవుట్ చేసింది. టు ప్లే వీణా అనేసి అన్నారు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం దారాయాలి. కానీ సో ఇవన్నీ తప్పు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ right, choose the correct usage of the definite article before the plural proper names. Plural proper names అన్నారు. The earth moves around the sun. ఇందాక మనం చదివాం. The lion is a ferocious. The Johnson, the book on the table is not mine అన్నారు. Which is the exact answer? 21. Come on quick. Definite article before the plural proper names అని చెప్పారు. అది గమనించండి. ప్లూరల్. ప్లూరల్. ద లయన్ అంటే ఇక్కడ ప్లూరల్ లేదు కదా. ద ఎర్త్ పర్టికులర్ ని ఒక్కొక్కటి సూచించింది ఇక్కడ. సో ద జాన్ సెన్స్ అన్నారు చూడండి. ద బుక్ ఎక్కడ కూడా సింగులర్. అయితే మీరు గమనించారు ఇక్కడ ద జాన్ సెన్స్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా. ద జాన్ సెన్స్ ఇస్ ద ఏమన్నాడు, చూస్ ది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ది డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ది ప్లూరల్ ప్రాపర్ నేమ్స్, లేదా ప్రాపర్ నౌన్స్. నేమ్స్ కాకపోయినా అక్కడ నౌన్స్ అని రాసినా కూడా కరెక్టే. ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ రావాలి. సో అక్కడ లయన్, ఎర్త్, బుక్. సో ఇవన్నీ ముందు ఇక్కడ జాన్స్, జాన్సన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Show the example where the indefinite article is used in expression of a price speed ratio. ఈ మధ్య మనకి ఇవన్నీ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2024 లో వచ్చింది. అందుకోసమే ఎక్కువ క్వశ్చన్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఈ క్వశ్చన్స్ మొత్తం కూడా 24 లోకి, అందుకోసం ఈ మోడల్ టైప్ ఆఫ్ కూడా తీసుకోవడం జరిగింది. రైట్. 21. A train was on the platform. I ordered 1,000 sheets of paper, a rupee a dozen. Such a pity. Which is the exact answer? Price అన్నారు, స్పీడ్ అన్నారు, రేషియో. వీటి దగ్గర ఎక్కడ పర్ఫెక్ట్ గా ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి? ఏ అండ్ ఎన్. ఈ రెండింటిని ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉపయోగించడం జరిగింది? రైట్. కమ్ ఆన్ క్విక్. రూపీ అంటే ప్రైస్ కదా, డజన్ అంటే రేషియో కదా. సో ఐ ఆర్డర్డ్ 1,000 sheet of paper. ఎక్కడ 1,000 ఒక్క దగ్గర అన్నారు. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ దిస్ ఇస్. A train was on the platform అని చెప్పారు. నెక్స్ట్. Show the example where the definite article is used before the names of certain well-known personalities. The sun set in the west. The lion is looking furiously. The president, the goat was all skin and bones. సో ఇక్కడ క్వశ్చన్ లోనే ఉంది అమ్మా. వెల్ నోన్ పర్సనాలిటీ అని అన్నప్పుడు మనం ఈజీగా రాయాలి. క్వశ్చన్ లోనే క్లూ ఉంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ రాయవచ్చు. సో రైట్. వెల్ నోన్ పర్సనాలిటీస్ అన్నారు. ఇక్కడ పర్సనాలిటీస్ కు సంబంధించిన ఏవైనా ఉన్నాయా? లేదు కదా, మూడు కూడా. సో రైట్. ద ప్రెసిడెంట్. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ ది ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్ అండ్ మౌంటైన్స్, రేంజ్. సో రివర్స్, సీస్. సో ఎక్కడ ఉపయోగిస్తాం చూడండి.
ఇండాస్ వ్యాలీ అండ్ ఇండాస్ వ్యాలీ చూడు, ఇండాస్ రివర్ ఇచ్చాడు, ఇక్కడ ఎన్ ఇండాస్, సో రాంగ్. ద స్టార్స్ మౌంటైన్స్, ఇక్కడ స్టార్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ద థార్ డిజర్ట్, డిజర్ట్ గురించి మాట్లాడా లేదు. మౌంటైన్ రేంజ్ గురించి, సీస్ రివర్స్ గురించి మాట్లాడు. సో రైట్ ఆన్సర్ ద గోదావరి. ఇది ఫస్ట్ లో మనం చెప్పాం. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ది ఇండెఫినెట్ ఆర్టికల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా 24 లో వచ్చిన క్వశ్చనే. Come on, quick. Which is the exact answer. Come on, ఇంకొక క్వశ్చన్ ఉంది. టైం అయింది, ఈరోజు చాలా టైం అయింది అంటే ఎక్కువ క్వశ్చన్ చూస్ చేస్తాను, రేపు నుంచి కొంచెం క్వశ్చన్ తగ్గించేస్తాను. సో హీ ఈస్ ఏ యూరోపియన్ ఆర్టిస్ట్. ఇండెఫినెట్ ఆర్టికల్. ఐడెంటిఫై ది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ది ఇండెఫినెట్ ఆర్టికల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఒక యూరోపియన్ అన్నాం కదా. సో ఇంతకుముందు ఎలిఫెంట్ అండ్ యూరోపియన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఏ యూరోపియన్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. షో ద ఆర్టికల్ విచ్ ఇస్ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్. లాస్ట్ ఫినిష్. అందుకు లాస్ట్ ఎప్పుడు కూడా మనం ఈజీ క్వశ్చన్ ఇస్తున్నాం. రైట్, షోస్ ది ఆర్టికల్ విచ్ ఇస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు ఏంటి రాయాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సెషన్ నాకు వచ్చింది అనే ఒక మనోభావంతో అందరం క్విట్ అవ్వాలి కాబట్టి, సో అటువంటి క్వశ్చన్ ఇచ్చాను. ఎవరు తప్పు రాయము. సో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఏంటంటే టాలెస్ట్, గ్రేటెస్ట్, స్మార్టెస్ట్ ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం కాబట్టి వాటి ముందు దగ్గర మనం ఏంటి రాస్తాం, దా అనే ఆర్టికల్ రాస్తాం, డెఫినెట్ ఆర్టికల్ రాస్తాం. ఓకే, ఇది కూడా 22 వచ్చింది. సో రైట్ అమ్మాయ. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలంటే పీడిఎఫ్ ఉంది, మొత్తం ఒకసారి చదివేసి వెళ్ళడానికి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుద్ది. ఈ క్వశ్చన్స్ అన్ని 2011 నుంచి 24 జరిగిన క్వశ్చన్స్ అన్ని కూడా పీడిఎఫ్ రూపంలో పొందుపరిచాను. అదే స్క్రీన్ షాట్ కూడా మీరు చూపించాను, సో అది చూసుకోండి. ఓకేనా. సో అక్కడ 30 కాదు 50 కాదు, అక్కడ తగ్గించాను. కొన్ని క్వశ్చన్స్ మాకు నాట్ రిలేటెడ్ అని తీయడం జరిగింది. సార్ 2 days 6 bits. అయ్యో ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ మనం పోగొట్టుకున్నాం అనేది కాదు సార్, మీరు అనుకున్నది నేర్చుకున్నాం. రైట్, నా దృష్టిలో నేర్చుకున్నారు. సో ఎక్కడ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఓకేనా. సో చూడండి, ఆర్టికల్ అనేది చిన్న టాపిక్ అని మనం గ్రామర్ ఈజీగా, ఆర్టికల్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్ లేదు అంటే, సో ఆర్టికల్ అని చెప్తాం, క్వశ్చన్ ట్యాగ్ అని చెప్తాం, కండిషనల్స్ అని చెప్తాం. కానీ అటువంటి టాపిక్లో కూడా క్వశ్చన్స్ వస్తే మనం పోయే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం ఇవ్వకూడదు. ఎన్ని మోడల్ క్వశ్చన్స్ నేను నాకు పొందుపరిచాను చూడండి. ఎంత డెప్త్గా డీటెయిల్గా షార్ట్కట్ విత్ ఇన్ 2 hours మనం క్లాస్ అంతా చెప్పడం జరిగింది. ఆ యూస్ఫుల్ మీరు అనేది యూటిలైజ్ చేసుకుంటే అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకెక్కువసేపు నేను మాట్లాడను. ఓకేనా. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. టుమారో టాపిక్ ఆర్టికల్ తర్వాత డిటర్మినెంట్స్ ప్రపోజిషన్ ఉంది. ప్రపోజిషన్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లింకర్ ఒకటి ఉంది. ఓకేనా. సో రేపు మోస్ట్లీ ప్రపోజిషన్ ప్రిపేర్ అయిపోండి. ఓకే, డన్. టుమారో టాపిక్ ప్రపోజిషన్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవుండవు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ పొందడానికి ప్రయత్నించండి అహర్నిశలుగా. ఓకేనా. థ్యాంక్ యూ ఎంఎస్ స్టడీస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ యొక్క సపోర్ట్ పిఆర్ అకాడమీ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.